11:30 ఓపెన్ కాగానే there were 350 people in line. నేను ఏమో 100 మనుషులు వస్తారు కాబట్టి ఫస్ట్ 3 అయ్యే వరకు there was a line around the block. My father is 74 years old now. I'm 31 years old. So a age gap తోటి there is a huge amount of differences in how we want to run the place. చిన్నప్పటి నుంచి అసలు ఏదైనా పెద్ద ఆర్డర్ ఉంటే సాటర్డే సండే కంపల్సరీ హెల్ప్ చేయడం నేను చిన్నప్పుడు అనుకున్నాను. సాటర్డే సండే రోజు కూడా వదలని అరే నువ్వు నేర్చుకుంటే ఇది నెక్స్ట్ నీకు హెల్ప్ అవుతుంది అని అంటే మా వాళ్ళు పక్కన అరే సినిమా టికెట్లు రా పదరా అంటారు. కానీ క్రియేట్ చేసి యాడ్ మార్కెటింగ్ బడ్జెట్స్ పెట్టి ప్రోడక్ట్ డొల్ల ఏం లేదు. ఫస్ట్ ఇయర్ మీరు ఊహించినంత హిట్ అవుతుంది, తర్వాత పప్పులో కాలేస్తుంది. ఇప్పుడు పంజగుట్ట టేక్ అవే తీసుకుంటే వాకిన్స్ ఒక 30-40% అంటే మిగతా 60-70 స్విగ్గీస్ ఉన్నాయి. On Swiggy, there was a flat 50% offer that was running for like 6 hours. నాకు తెలియదు. నాకు డాడీ ఇన్ని బిల్లులు తీసుకొని చూపించి ఏం చేస్తున్నావు అంటే ఎడిట్ చేసిన డాడీ. విజయవాడ స్టోర్ లెవెల్లో నేనే మైక్ పట్టుకొని రివ్యూస్ అది చేసుకుంటూ ఉన్నాను. అక్కడ కస్టమర్ వచ్చి నాకు మీరు తెలుసు, మీ డీబీసీ తెలుసు, విజయవాడకి వచ్చిందని వచ్చాను, హైదరాబాద్కి డీబీసీ కోసం వచ్చిన రోజులు నాకు అర్థం కాలే. ఒక నిమిషాలు మీ డీబీసీకి నేను ఒక 50,000 ఖర్చు పెట్టి ఉంటాను. సో ఇప్పుడు ఈరోజు మన దగ్గర ఉన్న గెస్ట్లు వచ్చి హీఈస్ ఫ్రమ్ రోహిత్ ఫ్రమ్ హిందూ డిలక్స్ విచ్ ఈస్ రఫ్లీ 1985లో స్టార్ట్ అయిన ఏజ్ ఓల్డ్ ప్లేస్. అది ఒకటే బ్రాంచ్తో ఆల్మోస్ట్ 40+ years రన్ చేస్తూ సెక్రటేరియట్ దగ్గర ఆ థాలీసు, బిర్యానీసు, గ్రేవీ స్టైల్ ఫార్మాట్, ఆంధ్ర ఫ్యూజన్ డెలికసీస్తో రీజనల్ ఫార్మాట్తో బిల్డ్ అవుతూ వచ్చారు. ఈజ్ ద సెకండ్ జనరేషన్ గాయ్ ఫ్రమ్ ద సేమ్ బిజినెస్. అండ్ మన శ్రీరామ్, హీఈస్ ఫ్రమ్ శ్రీకన్య అనగానే మీకు ఆ స్పైసీనెస్ అందరికీ అని గుర్తొస్తుంది. హీఈస్ ఇన్ టు దట్ ఫార్మాట్. ఈజ్ ద సెకండ్ జనరేషన్. మన ఆంధ్ర స్టైల్ ఫ్రై పీస్ బిర్యానీ అనగానే శ్రీకన్య చాలా మందికి గుర్తొస్తుంది. సో హీ ఈజ్ విత్ అస్ టుడే. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఈజ్ ఎ డిస్కషన్ ఫోరం. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫార్మాట్ నుంచి కాకుండా ఒక ఎంటర్ప్రెన్యూర్స్, ఒక ఫౌండర్ స్టోరీ బిల్డ్ చేస్తున్న వాళ్ళు డిస్కస్ చేసుకుంటే అవతల నుండి వ్యూవర్షిప్ మెంటాలిటీతో మీరు చూస్తే మీకు ఇన్సైట్స్ వస్తాయా, ఇన్పుట్స్ వస్తాయా, అండర్స్టాండింగ్ వస్తుందా అనే ఫార్మాట్ చేయాలన్న ఆలోచనతోనే ఇలా చేసుకుంటూ వస్తున్నాం. థ్యాంక్స్ అలాట్. లెట్స్ కంటిన్యూ అవర్ ఎపిసోడ్. హాయ్ రోహిత్ అండ్ శ్రీరామ్. హాయ్. మనం ఈ ఫార్మాట్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఫార్మాట్. ఇంటర్వ్యూ లాగా చేయకూడదు. అండ్ ఫౌండర్ టు ఫౌండర్ సిరీస్ అంటే నిజమైన పెయిన్స్ నాకు అర్థం అవుతాయి, నా పెయిన్స్ కూడా మీకు అర్థం అవుతాయనే ఫార్మాట్ లో చేస్తూ వస్తున్నాం. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ రోహిత్, యు ఆర్ ఇన్ టు ద సెకండ్ జనరేషన్ గేమ్ నౌ. ఇప్పుడు మీకు మీ ఫాదర్ కి ఖచ్చితంగా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. అండ్ ఫస్ట్ థింగ్, మీరు ఇమీడియట్ గా ఈ బిజినెస్ లోకి వచ్చినప్పుడు మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? ఇప్పుడు I took over the business in 2020. COVID తర్వాత when we shut down for COVID, that's when I full remodel చేసిండే. We remodeled the whole place. And then my dad was like, okay, you take it forward. So when the biggest challenge was with the restaurant more than with my father, because I did not understand the restaurant. ఇప్పుడు 40 years నుంచి వచ్చే వరకే 37 years అయిపోయింది అవి రన్నింగ్. అయితే I was outside the country for the majority of my life. I came back in 2017 looking after the other ventures. So then when I took it over, నేను బయట రెస్టారెంట్స్ ఎట్లుంటే, that's what I thought. The first day after the remodeling, when we opened, we had 11:30 open కాగానే there were 350 people in line. నేను ఏమో 100 మనుషులు వస్తారు కాబట్టి ఫస్ట్ డే మేమేం ప్రమోషన్ ఏం చేయలేదు. అది 3 అయ్యే వరకు there was a line around the block. అప్పుడు నాకు there was a huge shock, and then there was a huge learning curve. So that was a big challenge with the restaurant. The thing was, it took me at least 6 months just to understand the business. When the rush comes, what type of rush comes, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు, what we have to provide, what is most important. Forecasting was very difficult. ఇప్పుడు when you are playing ఇప్పుడు especially in the area we are, the big challenge is if there's a government holiday, it's either you'll get 20% to your rush or you'll get 200% to your rush. What do we prepare for tomorrow? So that was a huge challenge I had to learn. ఇప్పుడు with my father specifically, my father is 74 years old now. I'm 31 years old.
సో ఆ ఏజ్ గ్యాప్ తోటే దెర్ ఇస్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఇన్ హౌ వీ వాంట్ టు రన్ ద ప్లేస్. ఇప్పుడు మేము బయట ఉన్నాం, మేము ఐ saw other businesses, we did other things. I was in America, I was in Dubai, came back. So all the other restaurants that I've seen outside and how I wanted to always run it was very much systems, put systems in place, automate as much as possible. We should, everything should be by Excel sheets. Nothing is by Excel sheets. ఇప్పుడు వాళ్ళు ఎట్లా నడిపింది, there was all based on human presence. It was a human-led field, right? So అట్లాంటి changes when you try to implement, not only do you not get the support from, your staff, ఇప్పుడు డాడీ చెయ్యిరా అంటారు, ఎట్లయినా ట్రై చేయరా, నో ప్రాబ్లం, బికాస్ దే టు సపోర్ట్ మీ, బట్ ఈ నోస్ ఇట్ వోంట్ వర్క్. And when your staff is 40 years old, 35 years old, there's a lot of resistance. And over time what I've realized is you have to strike a balance. You cannot come in and be like, I'll change everything. ఇప్పుడు బిల్డింగ్కి పెయింట్ వేయగానే లోపలిది కూడా మారుస్తా అంటే ఇట్ వోంట్ చేంజ్. అండ్ there's a lot of actual benefit to running it the way they did. ఇప్పుడు when you are very much human led, ఎవ్రీ డే మా డాడ్ ఆల్వేస్ ఇప్పటి వరకు చెప్తారు, నువ్వు ఒక్కరోజు పోకపోతే అది ఆ రోజు నువ్వు ఏం చేసినావు, what was the purpose of your day, right? Because your staff is on the front lines. వాళ్ళు 3 గంటలల్లా you're asking him to serve 300, 400, 500 people, నువ్వు ఇంట్లో ఏసీలో కూర్చుంటా అంటే నడవు. You have to be there, you have to support your staff, you have to buffet your staff, because they are the ones that are doing everything, right? So you have to give all the support that you can. If for example you cannot have 25 waiters, right? You have a staff number. ఆ రోజు if somebody needs to go because they have some emergency or something, you have to go down there, you have to take the order yourself. If you can't, nobody will listen to ever winner. Nobody will support you. So these were a lot of challenges that we faced along the way, a lot of things that I've learned as well. Till this day, my dad is 30, there is still a lot of challenges. Till this day, I think even Sriram will be able to very much speak about this. But as he's opened this new branch, it will be a little bit easier. Social media, for example, marketing expenses, admin expenses, Induku. That is the first question you'll get, It's like, let's do a photo shoot and say, who will see your photos? I was like, you have thousands of customers, somebody will see your photos. It's very important how you present yourself online and digitally and all these things. So this has been ongoing, continuing, forever challenge, but I have to strike a balance, right? Because a lot of the ideas that I have, because I've done a lot of other things in my life, so the ideas that I have are truly, they won't work. కానీ మనకు అనిపిస్తాయి నడుస్తాయి, కానీ వాళ్ళకి తెలుస్తున్నాడు. సో కొంచెం వినాలి, కొంచెం we have to exert ourselves, and it's very much like మ్యారేజ్ పార్ట్నర్షిప్ at this point. మా డాడీ నాకు రోజు గొడవలు అవుతాయి, కానీ రాత్రి పోయినాక ఇట్స్ ఓకే, we did well today. శ్రీరామ్, నాకు తెలుసు, యూ ట్రావెల్ విత్ యువర్ ఫాదర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఇలా ఇమీడియట్ గా యుఎస్ నుంచి వచ్చిన పర్సన్ కాదు నువ్వు, మీ తమ్ముడు కూడా, మీరిద్దరు ట్రావెల్ అవుతూ వస్తున్నారు. మీకు ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, ఎలా ర్యాపో ఉంటుంది, ఏజ్ జనరేషన్ గ్యాప్ ఏదన్నా ఉంటుందా? అది ఏజ్ జనరేషన్ గ్యాప్ పక్కా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ మన బిఫోర్ జనరేషన్ కదా, వాళ్ళ థింకింగ్ డిఫరెంట్ ఉంటుంది, మన థింకింగ్ డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు సిచ్యువేషన్ డిఫరెంట్ ఉండేది, మనం ఎంటర్ అయ్యేటప్పుడు సిచ్యువేషన్ చాలా డిఫరెంట్ ఉండేది. అండ్ అసలు ఫస్ట్ మేము వైజాగ్ నుంచి షిఫ్ట్ అయిన తర్వాత 1999లో మా ఇల్లు కూడా మాది, ఇల్లుతో పాటు కిచెనే మాది టిల్ 2012 టిల్ 2013 వరకు. కిచెన్తో పాటే డాడీ, నేను, మా బ్రదర్, మా మదర్, ఒక స్మాల్ ఇల్లు మాది. అందులోనే నా చైల్డ్హుడ్ అంతా స్టాఫ్తోనే, వాళ్ళతోనే ఆడుకోవడం, వాళ్ళు వర్క్ చేసినప్పుడు మనం వెళ్ళి చిల్లి పనులు చేయడం, వాళ్ళతోనే. దెన్ దట్ బికేమ్ అ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ అయినప్పుడు మన ఎంప్లాయీస్ కూడా దే డోంట్ లీవ్ అస్, దే డోంట్ గో వెంటనే బయటకు వెళ్ళిపోవడం, అలా జరగలేదు. అండ్ డాడీ, వీ యూస్ టు ట్రీట్ దెమ్ జస్ట్ లైక్ అ ఫ్యామిలీ. మమ్మీయే మార్నింగ్ టీ బ్రేక్ఫాస్ట్ చేయడం, మొత్తం స్టాఫ్ అందరికి ఈవినింగ్ స్నాక్స్ ఆర్ టీ చేయడం, అది అలా హోమ్లీగా సెట్ అయింది. తర్వాత
చిన్నప్పటి నుంచి అసలు ప్యాకింగ్ ఏంటో బేసిక్ తెలుసు, కానీ అసలు ఇన్సైడ్ బిజినెస్ మనకు తెలియదు. జస్ట్ మనం వెళ్ళి హెల్ప్ చేయడం, ఏదైనా పెద్ద ఆర్డర్ ఉంటే సాటర్డే సండే కంపల్సరీ హెల్ప్ చేయడం. నేను చిన్నప్పుడు అనుకోనండి, సాటర్డే సండే రోజు కూడా వదలేను రా బాబు నేను బయటకి అంటే డాడీ తెలుసు కదా యూనో అంత ఆ బిజీలో ఉన్నప్పుడు, అరే నువ్వు నేర్చుకుంటే ఇది నెక్స్ట్ నీకు హెల్ప్ అవుతుంది అని అంటే మా వాళ్ళు పక్కన అరే సినిమా టికెట్లు రా పదరా అంటారు. కానీ అక్కడ చెప్పడం, ఒక్కోసారి బంకులు కొట్టడం, బంకులు కాలేజ్లోనే కాదు డాడీ దగ్గర బంకులు. సో అలాగా తర్వాత స్లోలీ మనం నేను మధ్యలో చెన్నై వెళ్ళాను. ఐ హావ్ స్టడీడ్ మై బీటెక్ ఇన్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. ఆ బ్రేక్ అయిన తర్వాత వచ్చిన తర్వాత యూఎస్కి ట్రై చేశాను. తర్వాత కొండాపూర్ బ్రాంచ్ ఓపెన్ అవ్వడం జరిగింది. అప్పుడు ఇంకా డాడీ ఒక్క ఆయనే ఉన్నారు కాబట్టి ట్రిప్ని క్యాన్సిల్ చేసుకొని ఇంకా కంటిన్యూ చేశాను. అప్పుడు కొండాపూర్ బ్రాంచ్, అప్పుడు డాడీ కొండాపూర్ బ్రాంచ్ ఓపెన్ అయ్యింది, డాడీ చూసుకుంటున్నారు, నేను పంజగుట్ట చూసుకోవడంతో దెన్ చిన్నప్పటి నుంచి పెరిగాను కదా వీడితో, ఈడేంటి నాతో ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని స్టార్ట్ అవుతుంది స్లోగా. అసలు యూనో ఎంప్లాయీ వాళ్ళది మన తప్పనలేం, యూనో ఎక్కడో ఒక చిన్న యూనో జస్ట్ అండర్స్టాండింగ్ డిఫరెన్స్ వస్తుంది అంతే. మనం వన్స్ అతని పాత్రలో ఆలోచించి అతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఓకే వీడి వర్క్ ఇంతలా చేయలేడము, ఇది చేయలేడము, కొన్ని పాయింట్స్ మ్యాచ్ అవ్వవు. తర్వాత మనం ప్రాపర్గా ఈ బిజినెస్ మాడ్యూల్ డిఫరెంట్, ఒక మనిషి ఆలోచించి చేసిన మాడ్యూల్ అది. ఎనీ బిజినెస్ హ్యాస్ ఎస్ ఇండివిజువల్ మాడ్యూల్, ఆ పర్సన్ థింకింగ్తోనే వెళ్తుంది. వాట్ ఈస్ బిహేవియర్, ఆ బిజినెస్ అలాగే వెళ్తుంది. అలా నెక్స్ట్ డాడీ మధ్యలో పాయింట్స్ ఇవ్వడం, ఇది ఇలా చేస్తే బెటర్, అలా చేస్తే బెటర్. సో ఐఎమ్ కంప్లీట్లీ బ్లాంక్. నేను మెకానికల్ ఇంజనీర్. చిన్నప్పటి నుంచి మనకు ఫుడ్ ఎలా ఆ నాలెడ్జ్ ఉంది, కానీ ఇన్సైడ్ బిజినెస్ డీప్లీ రిలేషన్ విత్ కస్టమర్స్ ఆర్ ద రిలేషన్ విత్ ద ఎంప్లాయీస్ ఆన్ ఫీల్డ్ వెళ్తేనే తెలుస్తుంది మనకు. అప్పుడు స్లోగా చాలా టైం పట్టింది. డాడీ ఏ పాత్రలు వెళ్తున్నారో అలాగే ఆలోచించి వెళ్ళడం, అప్పుడే కదా వాళ్ళకి సెట్ అయింది. ఆ సెట్ అయ్యింది కాబట్టి ఇప్పటికీ 15 years అయిపోయింది. ఆ పాత్రలోనే వెళ్ళడం, ఆ ఫేసెస్ చాలా టఫ్ అయ్యి, బికాస్ మనం ఏమనుకుంటున్నాం అది చేస్తేనే మనిషి హ్యాపీగా ఉంటాడు. పక్కనోడు గురించి అంటే పక్కనోడు ఇన్ ద సెన్స్ ఇంకా అదే మాడ్యూల్ కానీ డిఫరెంట్. అది సెట్ చేసిన తర్వాత దెన్ ఐ మేడ్ మౌల్డ్ ఆ మాడ్యూల్ని నాకు తగ్గట్టు కొద్దిగా ఇది నువ్వు ఇచ్చేస్తే బెటరు, ఎప్పుడు ఆ పాత పద్ధతులు కాదు ఇప్పుడు చేయాలి మనం అలా అని చెప్పి మనం ఒథెంటిసిటీని మిస్ చేయకుండా స్కేలింగ్ చేయగలిగితే చాలు. ఈ ఫీల్డ్లో ఇస్ ద బెస్ట్ థింగ్ అంటే. దట్స్ అ బిగ్ వన్. ఇప్పుడు హూఎవర్ స్టార్టెడ్ ద రెస్టారెంట్ మొదలు పెట్టిన వాళ్ళది, ఇట్ వాస్ బిల్ట్ అరౌండ్ దెమ్. ఎస్పెషల్లీ మన బిజినెస్ ఇట్ ఈస్ హ్యూమన్ డ్రివెన్. హ్యూమన్ డ్రివెన్, ఆ టైంలో సరౌండింగ్ డ్రివెన్. ఇప్పుడు నచ్చకపోయినా డాడీ కొన్ని పాయింట్స్ మనం చేయాలి, తప్పదు చేయాలి, we have to do it. And because అది ఒకటి ఏంటంటే they have more understanding, especially మన ఒరిజినల్ బ్రాంచ్ కొండాపూర్ కొంచెం, they understand the area much better than us. And ఇంకోటి ఏముంటుందంటే ఇప్పుడు the way they've set everything up, and this is another challenge I honestly think, and I'm sure you faced it, is when we talk to our staff, right? But manam will give them a direction, will give them something that will always be double checked and then come back. Right? It's not a direction. You're giving a suggestion, then it will go to the command center and approve it, then it is accepted. You know, and I can tell you another thing, that you have got a situation, so that based on you to drive that. The decision what you took, పక్కా మన ఫాదర్కి ఈడి తీసుకుంటారు రా అని తెలిసిపోద్ది వాళ్ళకి పక్కా. యూనో దే ఆర్ వెరీ వెరీ దొల్లే సార్ అసలు ఆ ఫీల్డ్ లో ఇవన్నీ చాలా చూసాం. దే జస్ట్ వాంట్ టు మేక్ అస్ దట్, వాళ్ళు చెప్పరు సో దిస్ ఈస్ ద ఫైనల్ సొల్యూషన్ అని చెప్పరు. దే టేక్ అస్ టు దే త్రో అస్ టు దట్ టఫ్ సిచ్యువేషన్. But it has been very helpful. Yeah, definitely, because obviously because manam exactly asla కష్టపడకపోతే నెక్స్ట్ సుఖం లేదని, because we don't అది పక్క. only when ఇప్పుడు ఎప్పుడు డాడీ
కొన్ని తెలిసి నేను చెప్పినట్టు హీ నోస్ దిస్ వోంట్ వర్క్, బట్ ట్రై చేసినాక దాని తర్వాత గంట సేపు ఇంట్లో చెప్తారు నాకు తెలుసు ఆల్రెడీ, నాకు ఎప్పుడో తెలిసి ఉండే. బట్ ఇఫ్ వీ డెంట్ సీ ఇట్ ఇన్ రియల్ లైఫ్, నువ్వు ఎప్పటికీ అట్లా చేయగలుగుతుంటే లైక్ వీ కుడ్ హ్యావ్ ట్రైడ్ దట్ వే, వీ కుడ్ హ్యావ్ డన్ ఇట్ దిస్ వే అని ఉంటుంది. బట్ this is learning experience, because at the end of the day my father is 74. At some point he has to retire, right? My daddy would one day he will fully hand over the reins. Our rose we have to be ready, because ippudu for me till this day there is always the fact that any problem that comes then daddy phone chesi daddy problem వచ్చింది ఇట్లా చేయాలి మీకు ఫోన్ కలిపియాలనా అనేది ఉన్నది. కానీ ఒక్క రోజు వాళ్ళు నాకు కల్పిస్తారు, రైట్? సింపుల్ అన్న. ఈ బిజినెసెస్ ఏంటంటే కోర్ హార్డ్ వర్క్ డ్రివెన్ అన్ని. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మనం స్టార్ట్ చేసింది ఇప్పుడు పంజగుట్ట టేక్ అవే శ్రీకన్నా 2000లో స్టార్ట్ చేసినప్పుడు 2004కే బిగ్గెస్ట్ హిట్. ఇంకా అక్కడి నుంచే మనకి మంచి పేరు ఉంది, మంచిగా కర్రీస్ అయి టేస్ట్ బాగున్నాయి, చాలా హెల్తీగా ఉన్నాయి, అది ఆర్గానిక్గా ఉన్నాయి, బాగుంది. కానీ వాళ్ళు అక్కడి నుంచే వాళ్ళు ఎక్స్పాన్షన్ స్టార్ట్ చేసేసారు అనుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ అక్కడి నుంచే మేబీ అంటే ఈ తెలుగు ఫుడ్లో ఈ కోర్ తెలుగు ఫుడ్ అనేది ఎక్స్పాన్షన్ ఇస్ వెరీ టఫ్. అస్సలు నిజం చెప్తున్నాను కదా, కోర్ తెలుగు ఫుడ్ కాంట్ స్కేల్ అప్ అ లాట్. It's impossible to replicate. అండ్ సింపుల్ ట్రాన్సాక్షన్ ఏంటంటే ఈ కోర్ తెలుగు ఫుడ్కి షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ, 0. అసలు ఇప్పుడు మన బిజినెస్లో అన్నిట్లో చూసుకుంటే ఫుడ్, క్లోతింగ్, షెల్టర్, బ్యాంకింగ్, ఈ 4ట్లో నువ్వు అతి కష్టపడడం లేకపోతే ఆటోమేటెడ్ చేయడం పక్కన పెడితే నువ్వు అక్కడే ఉండి దగ్గరుండి చూసుకోవడం అనేది కోర్ తెలుగు ఫుడ్. ఇప్పుడు చేసిన బిర్యానీ ఇంకో 2 అవర్స్కి మాయిశ్చర్ పోతుంది అన్న, గాన్. ఇప్పుడు వీ హ్యావ్ 0 క్యారీ ఓవర్. ఇప్పుడు ఆల్ ద డిషెస్ వీ కుక్ టుడే at 11:30 ఏమైనా మిగిలిపోతే అవుట్, రైట్? మిగిలిపోతే అవుట్ అంటే అన్లెస్ యువర్ ఫోర్కాస్టింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఆన్ పాయింట్, ఎవ్రీ డే యూ విల్ బ్లీడ్. ఇప్పుడు in other at least different types, if you go to like Japanese or you go to these half cooked, at least creams and all these things, there's at least some shelf life. You have 2-3 days to sell. You have time to think. You have time to కొద్దిగా నా ఎస్టిమేషన్ తప్పైనా సరే దట్ హెల్ప్స్ టు ద నెక్స్ట్ డే ఆర్ ఈవినింగ్. ఇప్పుడు ఈరోజు పొద్దున్న ఫర్ ఎగ్జాంపుల్ వచ్చారు ఈయన, ఈరోజు సమ్ ఫెస్టివల్ హాలిడే, పబ్లిక్ హాలిడే అని అనుకుని ఈయన ఫర్ ఎగ్జాంపుల్ రోహిత్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ 500 meals. యూజువల్లీ 400 meals వెళ్తుంది అనుకోండి, 500 mealsకి ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు మనం కూడా ఒక 20 handies అనుకొని నేను ఒక 25 handies ప్రిపేర్ చేశాను అనుకోండి, ఎక్కడో మార్కెట్ మీకు చెప్పాలి నువ్వు మిస్ అవుతావు. ఒక IPL నడుస్తుంది అనుకోండి ఆ టైంలో ఈవినింగ్, అది మిస్ అయ్యావు అనుకోండి, ఇక్కడ బ్లీడ్ అయిపోయి అసలు ఫుడ్ పడేయడం, it's lost to the crowd. You can't do anything. And especially for our food and also especially for my area, మీరు ఏమి చూసుకుంటే అంటే I'll tell you, if there is assembly session, ఆ assembly session timing చూడాలి, who is attending. ఇప్పుడు if somebody is missing, that means one core of cadre will not come. సో అది తగ్గించుకోవాలి. దెన్ యూ హ్యావ్ టు సీ ఇఫ్ దర్ ఇస్ ఎనీ బిగ్గర్ ఎల్బీ స్టేడియంలో ఏమన్నా ఉందా, ఇట్ సైడ్ ఏమన్నా ఉందా, రోడ్లు బంద్, మూవీస్ PVR ఆ టైంలో మీకు ఫ్రైడే రోజు నైట్ ఎప్పటికీ 10:30-11కి అయిపోవాలి. యాక్చువల్గా 11 o'clock వస్తారైనా క్రౌడ్, ఎప్పుడన్నా మూవీ అయిపోయిన తర్వాత తింటారు అనుకుని వస్తారు. అవి ఇంకో 2 గిన్నెలు ఉంచుకుంటే బాగుండదురా, లేకపోతే ఒకవేళ ఆ రోజు ఉంచుకున్నా సరే మూవీ ఎంటర్టైన్మెంట్ డ్రివెన్ ఈ హోటల్ ఫీల్డ్ అనేది. యూ హ్యావ్ టు రియల్ ఎస్టేట్ బాగుంటుంది, హోటల్ ఫీల్డ్ బాగుంటుంది. దట్ ఈస్ ట్రూ, దట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. ఇప్పుడు ఇఫ్ దెర్ ఇస్ నో మూవ్మెంట్, ఇప్పుడు ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ఆంధ్ర ఊరు, లేకపోతే బయట నుంచి లోపలికి వచ్చు, ఎస్పెషలీ మాది గవర్నమెంట్ ఏరియా, ఇఫ్ దెర్ ఇస్ నో గవర్నమెంట్ వర్క్, ఇఫ్ దెర్ ఇస్ నో కాంట్రాక్టర్స్, టెండర్స్, దెన్ యూ హ్యావ్ టు ఫిగర్ దట్ అవుట్. అండ్ అది ఎట్లుంటుందంటే మీరు ద డేస్ యూ డోంట్ ఎక్స్పెక్ట్, ఎప్పుడన్నా ఒకసారి ఇప్పుడు you'll think today is a public holiday, నేను ఒక 2 మంచిగా ఆఫ్ ఇస్తాను అన్న రోజు మీకు తెలుగు అని రష్ పడుతుంది. ఒక్క రోజు యుల్ థింక్ అరే దిస్ ఇస్ సమ్ డే, లెట్స్ పుట్ ఎక్స్ట్రా స్టాఫ్,
వానికి ఆఫ్ బంద్ చేసే ఇంకొన్నా అంటే వాళ్ళు దోమలు కొట్టుకుంటా కూర్చుంటారు. సో ఇట్ ఈస్ ఈ పాయింట్ మాకు తెలీదు ఆ టైంలో అని అంటున్నాం, కానీ ఒకవేళ ఇదే ప్లేస్లో మా ఫాదర్ కానీ ఉంటే అసలు రైట్ వేస్తావా బిర్యానీ వేసేయలేదా, ఇప్పుడు వద్దు అవసరం లేదని ఇప్పటి వరకు డాడీ పొద్దున్న నాకు నంబర్ చెప్తారు. సమ్ టైమ్స్ ఐ చేంజ్ ఇట్ అప్ అండ్ డౌన్, బట్ ఆల్మోస్ట్ 95% బ్యాటింగ్ యాక్యురసీ. అది వాళ్ళకు రోడ్ తెలుసు. అంటే ఇప్పుడు మీరు నాకు వీ హ్యావ్ కైండ్ ఆఫ్ మూవ్ టు దిస్ సైడ్ ఆఫ్ ద సిటీ, వీ హ్యావ్ అ డిఫరెంట్ వ్యూ ఆన్ ద సిటీ, రైట్? ఇప్పుడు మై ఫ్రెండ్స్ నాట్ సో ప్లగ్డ్ ఇన్, right? My friends don't know exactly what's happening in the GST office, what's happening in the excise office, but they know. వాళ్ళ ఎక్సైజ్ ఆఫీస్లో చార్జ్ ఉంటే లెట్స్ సే దెర్ ఇస్ సమ్ ఎక్స్ట్రా, దెర్స్ అ టెండర్ కమింగ్, ఫారెస్ట్ కాంట్రాక్టర్ డిపార్ట్మెంట్లో టెండర్లు ఇప్పుడు మొదలవుతున్నాయి, బీడీ లీవ్స్ ఏదో ఒకటి దే నో అండ్ దే లెట్ యూ నో. మనకు తెలియదు అది. సో దీస్ ఆర్ ఇట్స్ లైక్ ఇప్పుడు అది నేర్చుకునే వరకే. ఇప్పుడు ఇట్స్ బిన్ 6 years ఫర్ మీ, క్లోజ్ టు ఐఎమ్ స్టిల్ మేబీ 60% అవేర్. ఇంకో 40% నేను ఇంకా ఫోన్ చేసి అడగాలి. కస్టమర్ బిహేవియర్ ఉంది మార్కెట్లో, కొత్త బ్రాండ్స్ వస్తూ ఉన్నాయి, రోజుకు కొత్త బ్రాండ్ వస్తుంది. అండ్ ఈ రీజనల్ ఫార్మాట్స్లో చాలా సంవత్సరాల పాటు మీలాంటి బ్రాండ్స్ కొన్ని రీజనల్ ఫార్మాట్లో 20-30 years నుంచి హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఉన్నారు. కొత్త వాళ్ళు రావడానికి చాలా ఆలోచించేవాళ్ళు, ఎక్కువ QSR ఫార్మాట్లకి, పెద్ద బ్రాండ్లకి, ఫ్రాంచైజీలకి ఇలా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మీలాంటి బ్రాండ్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి సో మార్కెట్లో. సో బట్ ఎండ్ ఆఫ్ ద డే కస్టమర్ బిహేవియర్ మ్యాటర్స్. చాలా మంది ఏం చేస్తారంటే వెళ్తారు, కొత్తవి ట్రై చేస్తారు, మళ్ళీ కంఫర్ట్ ఫుడ్ అని అలవాటు పడిన మీ బ్రాండ్స్ కే వస్తారు. హౌ యు ఆర్ డీలింగ్ విత్ దట్? ఈ మనం ఈ స్లో కుక్డ్ ఫుడ్ అంటే ఒక పర్టికులర్ పాయింట్ కి సాటిస్ఫై చేయాలనే దీంతో స్టార్ట్ చేసి కంటిన్యూ చేసిన, ఎక్స్పాండ్ చేయకుండా అదే కన్సిస్టెన్సీ ఫుడ్తో అలవాటై ఉన్నాయి 25 years. ఇప్పుడు శ్రీకన్య ఎంత కాదన్నా ఒక కరోనా తర్వాత ఎక్స్పాన్షన్స్ ఎక్కువైనాయి సిటీలో. టిల్ దెన్ కూడా అంత ఇదే ఫుడ్ ఓకే. ఈ పలానా నాకు ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ వచ్చింది అనుకున్నాను, నిమ్స్ హాస్పిటల్ మా పక్కన నిమ్స్ హాస్పిటల్ వాళ్ళు లిటరలీ డాక్టర్ యూస్ టు టెల్, వెళ్ళి మంచి మసాలా చికెన్ ఫ్రై తినండి కోల్డ్ పోతుందని. ఇప్పటికీ చాలా మంది కోల్డ్ ఉన్నప్పుడు మన ఫ్రై పీస్ బిర్యానీ మసాలాతో బాగా తింటే మొత్తం వచ్చేస్తుంది. అలాంటి అంటే దే హ్యావ్ ఇండల్జ్ ఆర్ ఫుడ్ ఇన్ టు దర్ పార్టీ థింగ్ ఆర్ లైఫ్స్, యూనో కేటరింగ్స్, వాళ్ళ ఫంక్షన్స్. ఇప్పుడు మా ఫాదర్ చెప్పినట్టు కేటరింగ్స్ కూడా అండ్ సింపుల్ మనం స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఎలా పెట్టాలి. ఇప్పుడు మా ఫాదర్ ఎలా పెట్టారంటే, ఒక కస్టమర్ కూతురు పుట్టినప్పుడు ఫంక్షన్ చేసాం, ఆ కూతురు పెద్ద మనిషి అయినప్పుడు ఫంక్షన్, పెళ్ళికి ఫంక్షన్, అదే మన మళ్ళీ ఆవిడకి పిల్లలకి పుట్టినప్పుడు ఫంక్షన్. యూనో ఒకటే మోటో, మంచి ఫుడ్ ఇవ్వాలిరా, కరెక్ట్గా ఇవ్వాలి, మనమే దగ్గరుండి చూసుకొని. అందుకని మనం ఎక్స్పాండ్ చేయలేం, ఉన్నది ఇదే కాబట్టి ఇంకా మాకు దిస్ ఈజ్ ఓన్లీ మా లైఫ్ కాబట్టి అదే చేయడం. కాబట్టి మన కస్టమర్స్ కూడా అదే రకంగా అడ్మైర్ చేశారు, యూనో హెల్ప్ అయింది. అండ్ యా ఇప్పుడు కొత్త బ్రాంచెస్ అనేవి పక్కా ఐ కెన్ టెల్ యూ దట్ ఇట్ టేక్స్ లిటిల్ టైం అన్న. ఒక ప్రోడక్ట్ నిజంగా ఒక కస్టమర్కి ఇండల్జ్ అవ్వాలన్నా, వాడికి ఇది అవ్వాలన్నా టైం పడుతుంది. ద బిగ్ థింగ్, ఐ థింక్ ద బిగ్ వర్డ్ ఇస్ ఇంటెగ్రిటీ. ఇప్పుడు వీ హ్యావ్ రన్ అవర్ బిజినెసెస్ విత్ integrity in what we serve, integrity in how we treat our customers, integrity in how we treat our staff. It's very important. ఇప్పుడు at the end of the day, food business la is an operational challenge. ఇప్పుడు you can get cooks, you can get chefs, you can get consultants, but at the end of the day it is an operational challenge. Consultant మీకు 2 రోజులకు చెప్తారు, training 4 days అవుతుంది, but you are serving food 365 days a year, right? So every day you have to serve your best. If there is only integrity at ownership and management, you can do that. Ippudu our vendors, especially for vegetable vendors, our chicken vendors, rice vendors. Ippudu rice ku we have to, because our rice vendor has been with us for almost 30 years. Till today we have to take tons of rice. That is a cash sink, but we don't change. Ippudu
రోజు నాకు ఇప్పుడు మన ఎన్ఆర్ఐ మీటింగ్లో పోయినప్పుడు లేకపోతే ఎక్స్పోలో పోయినప్పుడు ఇన్ని కార్డులు వస్తాయి కట్టాలి. బట్ వీ డోంట్ చేంజ్ అండ్ వీ పే, టు బీ ఆనెస్ట్, because I like to do some numbers, so I like to look at what we're paying. On average, I am easily paying at least 8 to 10% more than market rate for my vendors. And because it's been, if you have an employee for 30 years, one increment 30 comes, right? We've incremented our vendors, but we cannot change them because the fear is the integrity is lost. Whoever has been providing us, there is an expectation of quality and they know, ఇప్పుడు మేము 30 years నుంచి we've been rejecting bad quality, right? ఇప్పుడు vegetables వచ్చినప్పుడు every day my mummy checks the vegetables, mummy లేనప్పుడు my cook checks the vegetables, right? But somebody checks the vegetables when they come. Vegetables ఇప్పుడు వస్తే we'll send off 100% or 50% of the batch వాపస్ పంపిస్తాం మంచిగా లేకుంటే. So over a period of time they've been trained to at least give me the same service 80% of the time. But that's technically, if you look at it, it's a hit to my bottom line. But if you keep changing vendors, ఇప్పుడు మన కారం మార్స్తే టేస్ట్ మారుతుంది, ఆయిల్ మార్స్తే టేస్ట్ మారుతుంది. ఇప్పుడు there's at least, from even the 6 years that I've been here, there have been at least 20 different oil vendors that have started, right? But we've been with the same vendor. Especially during that Ukraine war time, మాదైతే డ్రై ఫ్రూట్స్, స్పైసెస్ అస్సలు దొరకవు. యుక్రెయిన్ వార్ టైంలో కానీ మీకు ఆనియన్ రేట్స్ పెరిగినప్పుడు కానీ, అంటే ఈ బిజినెస్ ఇప్పుడు ఈ ఓల్డ్ ఎప్పటి నుంచో లెగిసి వచ్చే బిజినెస్ ఎలా అంటే ఆ పర్సన్ ఎవరైతే స్టార్ట్ చేసి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాడో ఆయనది ప్రతి పాయింట్ టు పాయింట్ తీసుకెళ్ళే, ఈ డైలీ పాయింట్ టు పాయింట్ తీసుకెళ్ళే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేటరింగ్స్కి మనం స్టార్టింగ్ నుంచి కేటరింగ్ చేస్తున్నాం. పికిల్స్ మటుకు మా మమ్మీయే చేస్తుంది ఎవ్రీ కేటరింగ్కి. అది కూడా కొత్తిమీర ఆవకాయనో, కొత్తిమీర మా పొలంలో పెంచిన కొత్తిమీరని తీసుకొచ్చి కొత్తిమీర ఆవకాయ, మిక్స్డ్ ఆవకాయ. కేటరింగ్లో పికిల్ అనేది అసలు మహా అయితే ఒక 100 మెంబర్స్ కేటరింగ్లో 10-20 మెంబర్స్ తింటారు. అంటే ఆ చిన్న పాయింట్, ఆ చిన్న డీటెయిలింగ్ కూడా మిస్ అవ్వకూడదు అనే ఇంటెన్షన్తో రన్ చేసినప్పుడు ఒక ప్లేస్ సెట్ అయింది, ఒక టేస్ట్ సెట్ అయింది, స్టాఫ్ సెట్ అయింది. ఇప్పుడు మా ఫాదర్ కన్నా భయం, అందుకనే మా ఫాదర్ నువ్వు ఏమి నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయకు, నువ్వు అసలు ఇది సహజ అంటే దట్స్ వేర్ కమ్స్ ద వాల్యూ టు ద ఫుడ్. ఏ ఒక్క చిన్న డీటెయిలింగ్ కూడా మిస్ అవ్వకుండా తీసుకొచ్చారు కాబట్టి వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ కన్సిస్టెన్సీ. అండ్ no manager can check this. The real problem in scaling is that you cannot, మనం 10 మంది like you cannot clone yourself 10 times. ఇప్పుడు in any other SOP based restaurant, if you do burgers, pastas, pizzas, if you create SOPs pre-package, 85% you can standardize. ఇప్పుడు మాది we have to daily make sure that it reaches that 85%. మేము లేకుంటే nobody else can check it because ఉప్పు తక్కువ పడ్డా వానికి ఏంటి, రైట్? మా హెడ్ కుక్ మేబీ హీ కేర్స్, బట్ ఈవెన్ సమ్ డేస్ ఇంట్లో బాగాలేదు లేకుంటే ఆయనకు టైర్డ్ ఉన్నాడు, యూ విల్ నాట్ చెక్. ఇట్ డజంట్ మ్యాటర్ టు దెమ్. ఫుడ్ కూడా సరిగ్గా వస్తుంది రాదు అంత కాన్సన్ట్రేషన్ ఉండదేమో కానీ రెస్టారెంట్లో ప్రాపర్గా రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్లేస్ సెట్ అయిన తర్వాత, ఇప్పుడు అంతేందుకు మా ఫాదర్ కానీ రోహిత్ వాళ్ళ ఫాదర్ కానీ అడుగుంటే ఇదే టేస్ట్ మీరు ఇంకొక స్టేట్లో పెట్టినా, ఇంకొక కంట్రీలో పెట్టినా ఇదే చెఫ్, ఇదే ఇంగ్రీడియంట్స్ వస్తుంది అనేది కూడా చెప్పలేరు. గ్యారెంటీ లేదు, నోబడీ నోస్, రియల్ గ్యారెంటీ లేదు. ఆ భయంతోనే వీళ్ళకి ఎక్స్పాన్షన్ అనేది చాలా టఫ్. అండ్ దిస్ ఇస్ ఇంకొక పాయింట్, ఈవెన్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ద ప్లేస్ మ్యాటర్స్. ఇప్పుడు మీ గ్యాస్ బ్యాంక్ ఏడు ఉందో ఆల్సో మ్యాటర్స్, బికాస్ ద ఫ్లో రేట్ ఆఫ్ ద గ్యాస్, ఎంత ఫైర్ వస్తుందో. ఎందుకంటే ఇఫ్ యూ టేక్ యువర్ షెఫ్, ఇప్పుడు ఎందుకంటే ఐఎమ్ పుట్టింగ్ అప్ అ న్యూ బ్రాంచ్ ఇన్ బంజారా హిల్స్, ఇట్స్ మై ఫస్ట్ ఎక్స్పాన్షన్. మా కిచెన్ అయిపోయింది, ఐ గాట్ మై కుక్స్ అండ్ షెఫ్ టు డూ సమ్ ట్రయల్స్. టేస్ట్ ఇస్ ఆఫ్, ఇప్పటికి కొంచెం సెట్ అయింది, బట్ వీ వర్ లైక్ వై ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్, వై 3 సార్లు చేపించినావు, 4 సార్లు చేపించినావు. ఇప్పుడు వాళ్ళది ఇన్స్టింక్ట్ మీద కుక్కి,
right? So what, 5 minutes or 10 minutes, so it feels like this is done, but the intensity of the gas is different, the poi is different, right? The pipeline is different. So ఇప్పుడు that was a whole challenge. You had to bring in a kitchen consultant and be like, ఇదేం వస్తుంది, ఇప్పుడు మెజర్మెంట్లు చేసి పెట్టిండ్రు, నేను అనుకుంటే ఇది ఏం ఖర్చురా, గ్యాస్ ఏం బర్నర్ ఏం వస్తుందో. ఇట్ వాస్ been a huge challenge because ఇప్పుడు if I'm putting my name, right, and I have never expanded, but my daddy has not expanded in decades. If I'm putting a new one, it has to be worth it, right? It has to be, at least from our perspective, it has to be the same experience you're giving plus. So these are the things we have to check. మైన్యూట్ డీటెయిలింగ్ బిఫోర్ జనరేషన్ వాళ్ళకి తెలుస్తుంది, అదర్ వీ మస్ట్ ఎర్న్ దట్ We ఎక్స్పీరియన్స్. must earn, yes, absolutely. యు ఆర్ నాట్ ఇన్ టు క్యాటరింగ్, రైట్? No, we do not do catering. మీరు క్యాటరింగ్ చాలా ఎక్కువ చేస్తారు. ఐ థింక్ ఒక పీక్ ఆఫ్ సీజన్ మూమెంట్ లో మీకు మీ బ్రాంచెస్ లో వచ్చే సేల్ కన్నా రెవెన్యూ విల్ బి బెటర్ ఇన్ Yes. క్యాటరింగ్ సెగ్మెంట్. Yes. సో ఇక్కడ ఐ హ్యావ్ అన్ చిన్న క్వశ్చన్ నాది. ఎట్లా అంటే ఫ్రమ్ ఎ వ్యూవర్ పెర్స్పెక్టివ్, ఇప్పుడు మీ రెస్టారెంట్ అనేది డెడికేటెడ్ ఫార్మాట్, అంటే వాళ్ళు శ్రీకన్య బిర్యానీయో లేదంటే ఇంకేదైనా ప్రోడక్టో ఇట్లా తినాలనుకునే వాళ్ళే ఆల్రెడీ ఫిల్టర్డ్ ఆడి విజన్ తోనే వస్తాడు. బట్ క్యాటరింగ్ సెగ్మెంట్ లో యూ విల్ బి డెలివరింగ్ ద ప్రోడక్ట్ ఫర్ మేజర్ ఆడియన్స్. Yes. ఎంతో కొన్ని లక్షల మందికి మీరు డెలివర్ చేస్తారు Yes. ఆన్ ద స్కేల్. కొంతమంది ఇది కారం ఎక్కువ ఉంది అనొచ్చు, అంటే వాళ్ళ టేస్ట్ ప్యాలెట్ స్పైసీ ప్యాలెట్ డిఫరెన్స్ ఉండొచ్చు. అవును. అది ఎలా హ్యాండిల్ చేస్తారు? యూ విల్ హ్యావ్ ద మైనర్ డిఫరెన్షియేషన్ ఇన్ ద క్యాటరింగ్. అంటే ఇప్పుడు మార్కెట్ లో చాలా మంది వాళ్ళ ఇంట్లో 2 పెళ్లిళ్ళు చేసేస్తే వాళ్ళకు నాలెడ్జ్ వచ్చేసి వాళ్ళే క్యాటరింగ్ స్టార్ట్ చేస్తున్నారు, ఈవెంట్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఆ పెర్స్పెక్టివ్ లో అడుగుతున్నాను నేను, మీరు ఎంత జనరిక్ గా దాని మీద వర్క్ చేస్తారు క్యాటరింగ్ సెగ్మెంట్ లో? కేటరింగ్ దగ్గరికి వచ్చేసరికన్నా అసలు ఇప్పుడు డాడీ ఇప్పుడు అసలు కేటరింగ్ ఒకరు మీరు వచ్చి పలానా ఈవెంట్ ఉంది, నాకు ఒక 1000 మెంబర్స్కి ఫుడ్ కావాలని చెప్పి మీరు చేసిన కాల్ తర్వాత విత్ బుక్ ఒక పెన్ను మిమ్మల్ని కంపల్సరీ కలవాల్సిందే, వచ్చి మీతో కూర్చోవాల్సిందే కంపల్సరీ. మా ఫాదర్ ఇన్ని ఇయర్స్ కూడా ఒక కస్టమర్కి ఒక ఫోన్ కాల్లో ఈ పలానా మెనూ డిసైడ్ చేసేయండి, ఆర్ వీ హ్యావ్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెనూ విచ్ ఇస్ సిల్వర్, గోల్డ్, ప్రీమియం, అలా అస్సలు లేదన్న. we have that freeness to mold customization. దాని తగ్గట్టే ఒకవేళ ఆ పలానా ఐటమ్ సెట్ అవ్వకపోయినా ఆ డిస్కషన్లోనే చెప్పేస్తారు. ఇప్పుడు కస్టమర్కి ఇప్పుడు కేటరింగ్స్లో భోజనం అనేసరికి కొన్ని కాంబినేషన్స్, కొన్ని ఇప్పుడు ఒక గృహప్రవేశం ఉంది, లేకపోతే ఒక పెళ్ళి ఉంది వెజ్ కేటరింగ్లో, పనసముక్కల పలావ్ పెట్టినప్పుడు దానికి సెట్ అయ్యే ఒక గుత్తి వంకాయ ఇగురో, లేకపోతే ఒక ముద్దపప్పు పెట్టినప్పుడు దానికి సెట్ అయ్యే గుమ్మడికాయ పులుసో, లేకపోతే పొడిపప్పు విత్ మజ్జిగ పులుసో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామిడికాయ పప్పు పెట్టినప్పుడు మళ్ళీ ఇంకో పప్పు పెడదామంటే వేస్ట్. అది ఈ మైన్యూట్ డిస్కషన్స్ అన్నీ ఏంటంటే ఇంకా ఈ పెళ్ళి నా ఇంట్లో పెళ్ళి అన్నట్టు ఆయన వచ్చి కూర్చొని మాట్లాడి ఒక బ్రదర్ లాగా కస్టమర్తోనో అంత డీటెయిలింగ్గా మాట్లాడి ఒక మెనూ డిసైడ్ చేసి అప్పుడు దాని తగ్గట్టు చేయడం అండి. అంటే అకేషన్ వైజ్ కూడా చేయాల్సి వస్తుంది. అకేషన్ వైజ్ కూడా, అంటే ఈ రోజు నా స్పెండింగ్ కెపాసిటీ ఉందని కర్మంతరానికి నేను సంథింగ్ వెరైటీ ఫ్యూజన్ చేయలేను. అంతే అంతే అంతే. అసలు మేము కేటరింగ్స్లో కూడా మాది ఫ్యూజన్ డిఫరెంట్ ఐటమ్స్ ఉండవు, మన పాత ఐటమ్సే. గుత్తి వంకాయ ఇగురు, మన ముద్దపప్పు, గుమ్మడికాయ పులుసులు, లేకపోతే ఇప్పుడు ఎనీ 11th డే సెరమనీ ఇప్పుడు కందబచ్చల కూర, ఇప్పుడు కొండ పెరుగు, బేసిక్ ఐటమ్ అన్న. అసలు వీ డోంట్ విష్ టు ఒక 100 రకాలు పెట్టేద్దాం అంటే వేస్ట్ సార్ అంటారు. లిటరల్ వేస్ట్. అసలు మీరు 100 రకాలు మన ప్రెస్టేజ్ చూపించుకోవడం కోసం మీరు ఒక 200 రకాల ఐటమ్ పెట్టారంటే లిటరలీ వేస్ట్ సార్. దట్ ఐటమ్ డజంట్ వేస్ట్. పెళ్ళప్పుడన్నా సింపుల్ మన మైండ్ సెట్, నువ్వు అంత మెనూ చూసేసరికి నేను సగం ఆకలి చచ్చిపోతుంది. యాజ్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ నువ్వు అంత ఇక్కడ నుంచి ఆ చివరికి ఉంటుంది ఒక 1 కిలోమీటర్ పక్కా చచ్చిపోతుంది అన్న. చూసుకోండి సెకండ్ రౌండ్ అనే వరకు అయిపోతుంది. కస్టమర్ వాంట్స్ a different cuisine. ఇప్పుడు కేటరింగ్స్లో మనం మంగోలియన్ పెడతాం, ప్యాడ్ థైస్ పెడతాం, జాపనీస్ రైస్ విత్ గ్రీన్ కర్రీ, సూషీస్, కాంటినెంటల్ ఫుడ్స్, వైట్ సాస్, రెడ్ సాస్, పాస్తా,
అవన్నీ ఏంటంటే ఒకేషనల్గా ఓకే ఇప్పుడు అదొక బర్త్డే పార్టీ అనుకోండి, చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి నీట్గా అలాంటివి పెట్టుకుందాం. అందరు పెద్దోళ్ళు మంచి ఫంక్షన్ ఉంది అనుకోండి ఇవి పెట్టుకుందాం. బ్రేక్ఫాస్ట్ పెట్టుకుంటే ఓకే దాని ఫైన్. డెజర్ట్స్లో కూడా ఒక 10 రకాలు పెట్టేసినా సరే లిటరలీ దట్ పెట్టారు అనేది ఆ రోజు వచ్చిన ఆ ఫంక్షన్కి వచ్చారనుకోండి కస్టమర్స్, ఇంత బాగా పెట్టాడు అని ఆ రోజు గుర్తుండదు తప్ప నిజంగా ఒక మంచి మెనూ పెట్టి కడుపు నిండా పెట్టే వాడు మనసు నింపేమనుకోండి అని హీ విల్ రిమెంబర్ దట్. అది పక్క టేస్ట్ బాగుంటేనే గుర్తుపెట్టుకుంటారు. ఎన్నున్నా కేటరింగ్ ఇస్ వెరీ డిఫికల్ట్ యాక్చువల్లీ. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు వీ గెట్ లాట్స్ ఆఫ్ ఎంక్వైరీస్ ఫర్ ఇయర్స్. వీవ్ గాట్ ఇన్ మీరు కేటరింగ్ చేస్తారా కేటరింగ్. మై డాడ్ వాజ్ నెవర్ వి డిడ్ంట్ ఈవెన్ గెట్ డెలివరీ బికాస్ they started with catering, so they have a lot of experience. Sampath garu also started with so he has a lot of experience. ఇప్పుడు మాది we have to struggle so much to give a consistent, integral, good experience in the restaurant. మాది ఎప్పుడు ఉన్నదంటే బయటకు పోయి చేస్తుంటే ఇట్స్ ఈవెన్ లార్జర్ ఆఫ్ అ హర్డల్, రైట్? సో బట్ I think after the Banjara Hills branch settles down, we will look to explore it only because we have so many inquiries. We are a catering company and అయితే మేము పెట్టుకోము. We will start doing smaller scale catering. కేటరింగ్స్లో చాలా మీకు తెలియదన్న. ఇప్పుడు మీరు ఒక ఫంక్షన్ కేటరింగ్ ఇచ్చారంటే మీరు చాలా ఆలోచిస్తారు. ఎస్, అంటే ఒక గెస్ట్ కేటరింగ్ అడిగారంటే ఆ లైఫ్లో వచ్చే ది బిగ్గెస్ట్ ఈవెంట్ అది అయి ఉంటుంది. సో అతన్ని ఎంతలా మనం దగ్గరుండి చూసుకుంటే వాడు అంతలా గుర్తుపెట్టుకోవాలి. అండ్ కొంతమంది ఒక్కొక్కసారి నెంబర్ ఆఫ్ ప్యాక్స్ మిస్ అవుతాం. కస్టమర్కి తెలియదు, గెస్ట్కి తెలియదు. ఒక 800 members 1000 members పిలిచిన కేటరింగ్స్ అన్న నేను చూసిన ఎక్స్పీరియన్సెస్లో 800 members ఒక కేటరింగ్ చెప్తే on that was a very huge menu, the biggest manchi pedda aina, on that day the plate count was 1980 plates aa roju, on that day aa roju, with live snacks, with alcohol, with avocado ko oka station undi separate ga. ఆ టైంలో లిటరలీ అప్పుడు మా ఫాదర్ కూడా ఉన్నారు. ఆ టైంలో ఎక్స్పీరియన్స్, అప్పుడు కూడా ఎక్స్పీరియన్సే మ్యాటర్స్. దిస్ ఈస్ గోయింగ్ సమ్వేర్, స్టార్టింగ్లోనే తెలిసిపోతుంది. దిస్ ఈస్ నా గోయింగ్ సమ్వేర్. ఇది ఇలా ఫస్ట్లోనే ఇంత ఐటమ్ అవ్వకూడదు, ఫస్ట్లోనే ఇంత ఇది అవ్వకూడదు అని చెప్పి ఇమీడియట్గా అప్పటికప్పుడు ఇమీడియట్గా ఒక ఫ్రిడ్జ్ కొనేయడం, స్టాక్ తెప్పించడం. వీ షిఫ్టెడ్ అవర్ 20% స్టాఫ్ టు ద స్పాట్ ఈవెంట్. we made that successfully, completely, finally. కానీ ఇలా మిస్ అవుతాయి చాలా. ఆ టైంలో ఇప్పుడు గెస్ట్ ఏం చేయలేరు. మనం చేతులు ఎత్తేసామా ఆయన ద మోస్ట్ ఇంపార్టెంట్ డే డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతాం. And they will remember that for the rest of them. అంటే ఆ టెన్షన్ మీకు అర్థమవుతుందా? ఆ మూమెంట్లో ఒకవేళ టైం ఉండుంటే ఇంకా బాగా చేసేవాళ్ళని అనిపిస్తుంది, కానీ అక్కడ మనకి నీకు ఇది లేదు. Same thing happened actually. My sister wedding just happened a couple of months back. During her పెళ్లి కూతురు మేము లీలాలు చేసి ఉండే. సో మాకు తెలుసు వాళ్ళు, గుడ్ ఫ్రెండ్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో she wanted to do small functions. So we invited 500 people. I went to 1200 people. How? నాకు కూడా తెలియదు, బికాస్ వీ ఓన్లీ సెంట్ అవుట్ 300 ఇన్వైట్స్. కానీ ఇక వాళ్ళ నెట్వర్క్, అండ్ దిస్ వాజ్ అ వెరీ వాస్ట్ మెన్యూ. దెన్ ద థింగ్ ఇస్ నాట్ వాస్ట్ బికాస్ వీ చోజ్ ఇట్. ఇట్ వాజ్ అన్ ఆఫరింగ్ దట్ దే వాంటెడ్ టు పుట్ అవుట్. మన వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఆఫ్ డాడీ. సో ఇట్ వాజ్ లైక్ అ full-fledged menu, tons of things. It was very difficult. The only thing that saved us was that basically the appetizers filled a lot of stomachs and alcohol filled a lot of stomachs. So the food was somewhat, 700-800 varaku set అయిపోయింది. But it's a huge challenge. That's why I was like, this is something to enter this. I don't want to do it like everyone else. While the catering they come, OTC they bring, they go off. Like if we want to do it, we should do it where our name still matters, right? So I mean, you are in the social media? I am not actually. You are not. I am not. I am just చేస్తున్నారు కదా. చాలా రీసెంట్ అసలు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్తో కరోనా తర్వాత కూడా ఒక 1-2 years తర్వాత రీసెంట్ అసలు ఈ
23 years 25 years అయింది, ఒక 2 years అయింది అనుకుంటా మనం సోషల్ అది కూడా మీడియాలో. మీకు చాలా కష్టం ఉండొచ్చు డాడీని ఒప్పడానికి. అంటే ఆఫ్టర్ కరోనా, ఆఫ్టర్ సిటీలో చాలా ఎక్స్పాన్షన్స్ అయిన తర్వాత నో అసలు అట్లీస్ట్ కస్టమర్ గుర్తించాలి, మార్కెటింగ్ పక్కా ఉండాలి. ఇంకా టు దిస్ డే ఇప్పుడు only because we're opening in Manjara Hills, we had to sit down and have a full chat with my dad and the marketing team that we're bringing on and what we want to do and the spends that will incur. Till now is maybe 85% on board, 15-20% is still like yeah gar, because it's very difficult for them to understand the need to remain customer. Because వాళ్ళు open చేసినప్పుడు, very simply వాళ్ళు open చేసినప్పుడు there was Indu in Lagri Kapul, there was maybe Kamath next to us, and then there was something here, Sri Kanya here, there's like one place per location. Now there's thousands of places per location, right? You still have loyalty, you still have customer base, you're still filling seats. వాళ్ళకు బేసిక్లీ రెవెన్యూ తగ్గే వరకు ఇట్స్ హార్డ్ టు జస్టిఫై ది స్పెండ్స్. బట్ వెన్ యూ హ్యావ్ టు వెయిట్ టిల్ దెన్ ఏమైపోతుంది అంటే రెవెన్యూ తగ్గుతుంది, ఈ స్పెండ్ పెరుగుతుంది అంటే అగైన్ దట్స్ హార్డ్ టు జస్టిఫై. సో వెన్ యూ ఆర్ ఇన్ అ స్ట్రాంగ్ పొజిషన్ ఇట్ సెల్ఫ్ యూ హ్యావ్ టు స్టార్ట్ డూయింగ్ దిస్. బట్ ఐ థింక్ దట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ అవర్ నెక్స్ట్ జనరేషన్ అని అనుకుంటాను. పక్కా చెప్తున్నాను, మనం అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే మళ్ళీ వస్తారు. అబ్సల్యూట్లీ. అది నేను చూస్తున్నా ఆనెస్ట్లీ. నాకు ఒక క్వశ్చన్ శ్రీరామ్, మీకు ఇప్పుడు నేను సోషల్ మీడియా వెరీ వాలటైల్గా పెట్టి స్ట్రాంగ్ కంటెంట్ క్రియేట్ చేసి యాడ్ మార్కెటింగ్ బడ్జెట్స్ పెట్టి ప్రోడక్ట్ డొల్ల ఏం లేదు, వేస్ట్ ప్రోడక్ట్ అని నేను ఒకటి పెట్టేస్తే హిట్ అవుతుందా మీ వ్యూలో? ఫస్ట్ ఇయర్ మీరు ఊహించినంత హిట్ అవుతుంది, అందులో తర్వాత పప్పులో కాలేసినట్టు, అసలు నెక్స్ట్ ఇంకేం ఉండదు. అసలు ఇప్పుడు మన మెట్రోపాలిటన్ సిటీ కస్టమర్స్ అనే వాళ్ళు కూడా దే ఆర్ నాట్ చాలా తెలివైన వాళ్ళు. ఏదైనా ఇప్పుడు మన కస్టమర్స్ అయినా సరే దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్. దే డోంట్ గో సింప్లీ మనం పెట్టాం కదా అని, కానీ చూస్తారు, మీరు పెట్టారు కాబట్టి వెళ్ళి టేస్ట్ చేస్తారు. మీరు ఎప్పుడైతే ఒక మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ తీసుకొని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే మనదే కనబడ్డట్టు స్టార్ట్ చేశాను అనుకోండి, మీకు చాలా బాగుంటుంది. తర్వాత పాయింట్ ఏంటంటే అక్కడికి వచ్చి ఆ ఫుడ్ టేస్ట్ చేశాడా, టేస్ట్ చేసిన తర్వాత హౌ ద ఫుడ్ ఇస్, హౌ ద హాస్పిటాలిటీ ఇస్ విచ్ యూ హ్యావ్ రిసీవ్ ద కస్టమర్, దెన్ అక్కడే డిసైడ్ అవుతుంది మళ్ళీ రావాలా వద్దా అనేది కస్టమర్కి, అంతే. కానీ ఈ అన్నిటికన్నా నన్ను ఎప్పటికీ అడిగితే ఎనీ స్ట్రాటజీ ఇన్ మార్కెటింగ్ విచ్ యూ కమ్ అప్ పుట్ అప్ మోర్ దెన్ దట్ వర్డ్ ఆఫ్ మౌత్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ మార్కెటింగ్. మోస్ట్ ఇంపార్టెంట్. నాకు డాడ్ ఒకటి చెప్పిండు, వర్డ్ ఆఫ్ మౌత్. అసలు సింపుల్, ఇప్పుడు మీరు తిన్న తర్వాత అరే అది ఉందిరా చాలా బాగుందిరా అని ఒకటి చెప్తే చాలు. నాకు రీసెంట్లీ డాడీ టోల్డ్ మీ సన్, బికాస్ దీనిలోనే మేము మాట్లాడుతున్నాం మార్కెటింగ్, ఇట్ వాజ్ లైక్ అండ్ దెన్ ఐ వాజ్ షోయింగ్ హిమ్, మీరు అన్నట్టు చాలా జాగాలు ఉన్నాయి, పేర్లు తీసుకోవద్దు, ఇంత చేస్తున్నారు, దిస్ ఇస్ హౌ దే ఆర్, ఫుల్ ఉన్నది అది ఇది అంటే. ఇప్పుడు సర్కస్ ఏడబెట్టినా ఫుల్ అయితే అవుతుంది, కానీ సర్కస్ విల్ లాస్ట్ 1 week, 7 days, 14 days, ఇంకో జాగాకు పోవాలి వాళ్ళు, రైట్? ద సర్కస్ హాస్ టు మూవ్. ఇప్పుడు మీరు నుమాయిష్ పెడితే నుమాయిష్ ఇస్ ఫుల్, బట్ దట్ కమ్స్ వన్స్ a year for 10-20 days, ఈజ్ లైక్ ఇప్పుడు మీ రెస్టారెంట్ హ్యాస్ టు రన్ 365 days for 365 years as an example. So unless there is repeatability in your food, no matter what you do, there's no point. There's lots of restaurants that have opened that depend a lot more on the show than the product, right? So show everyone will watch once. మీరు సినిమా ఒక్కసారి చూస్తారు, దాని తర్వాత మళ్ళీ నెట్ఫ్లిక్స్లో వచ్చినప్పుడే చూస్తారు. దట్ ఈస్ వెన్ once the discounts come, once the place has buy one get one offers, again you'll go one more time. ఇప్పుడు the important thing for you to be a full-time restaurant owner, if you're doing multiple things and this is one venture, that's different. To be a full-time business, like restaurant owner, to be in the F&B market, you need to have a product, you need to have an experience where the customer would want to come 3 times a week. You don't have to come 3 times a week, but even if they come 3 times a week, or next week la malla podamu, and they should have a feeling, right? Otherwise how can you, right? సింపుల్ అన్న, అసలు కడుపు నింపే కన్నా మనసు నింపడం చాలా బెటర్ అని అంటారు చూడండి. అంతెందుకన్నా ఇప్పుడు మీరు ఐస్ క్రీమ్ స్టార్ట్ చేశారు కదా, అసలు మీరు చెప్పిన దాంట్లో మ్యాక్స్ స్టార్టింగ్ డేస్లో, ఇప్పుడు కాదు, మీరు స్టార్టింగ్ చెప్పినప్పుడు డెత్ బై చాక్లెట్ అనేది మీరు ఎప్పుడు చెప్పాలి? అసలు డెత్ బై చాక్లెట్ గురించి అసలు మీరు ఎప్పుడు చెప్పలేదు. యూ జస్ట్ ఎక్స్ప్లెయిన్ యువర్ డిఫరెంట్ ఐటమ్స్ కానీ ద
నాకు నచ్చిన నాకు పిచ్చి ఆ డెడ్ బై చాక్లెట్ మీది. యూనో దట్ వేర్ అంటే ఇప్పుడు మన ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మార్కెటింగ్ చెప్పుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. చెప్పుకోకపోతే అసలు తెలియదు, ఈ రోజులో అసలు తెలియదు. మన బిఫోర్ జనరేషన్ టైంలో పంజగుట్ట ఈ టైంలో శ్రీకన్ ఒకటి ఉండేది కాబట్టి ఈ పలానా ఏరియాలో ఇది ఒకటే చాలా తక్కువ. అప్పుడు ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ చెప్పుకోలేదు, అది పక్కా పాయింట్. ఇప్పుడు నేను రాహుల్ మాట్లాడుకుంటుంటాం ఎప్పుడు చాక్లెట్ గురించి డీవీసీ గురించి మాట్లాడను వీడియోస్లో. నేను చెప్పింది ఏంటి, నా జనరేషనల్ ఇష్యూస్ ఏంటి, ప్రోడక్ట్ లెవెల్, సోర్సింగ్, ఇంగ్రీడియంట్ స్టోరీ ఇవన్నీ నేను చెప్తూ వచ్చాను. జనాలకి ఏమో అది అర్థమైంది. నువ్వే నాకు రాహుల్ చెప్తాడు, నువ్వేమో శంకరాభరణం చెప్పావు, వాళ్ళందరికీ ఇష్టం కంటే అంతే అంతే అండి. అసలు మీకు గుర్తుందా ఫస్ట్ మన 100 feet రోడ్ లో స్టార్ట్ అయ్యేటప్పుడు ఇది ఆర్గానిక్ క్రీమరీ అని అంటే అప్పుడు మీరు చెప్పిన మార్కెట్ లోనే చెప్పారా ఈ ఐస్ క్రీమ్ తింటే అసలు దగ్గు రాదు, ఇంకా కోల్డ్ రాదంటే ఓడి అమ్మ ఛాలెంజ్, ఏం ఛాలెంజ్ చేశారు అన్నట్టు ఒకసారి కంపల్సరీ ట్రై చేయాలని అంటే అప్పుడు వెళ్ళి నేను అప్పటికి ఫుల్గా తిన్నాను. ఇంట్లో తినేసి అదే రోడ్లో వెళ్తున్నాను, తింటే డెడ్ బై చాక్లెట్. అప్పుడు మిమ్మల్ని కలిసాను ఫస్ట్, అప్పుడు కలిసాను. తర్వాత ఇంకా దాన్ని ఇప్పుడు కంపల్సరీ ఫ్యామిలీకి తినిపించాలన్నా మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి మమ్మీకి ఇది తింటే అసలు కోల్డ్ రాదంట, థ్రోట్ ఇన్ఫెక్షన్ రాదంటే నువ్వు తినవు అసలు వస్తే పట్టుకొద్దాం అనుకున్నా. అసలు ఇప్పుడు బేసికలీ ఇప్పుడు మనకుండే ఎక్స్పీరియన్స్ మీకు ప్రోడక్ట్ క్వాలిటీ తెలిసిపోతుంది. వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు జెలాటిన్ మీ ఐస్ క్రీమ్ లో తక్కువ, అసలు తినంగానే ఆ క్వాలిటీ తెలిసిపోతుంది, మౌత్ ఫీల్ వేరు, అర్థమైపోతుంది, ఏ మనిషికన్నా అర్థమైపోతుంది. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ బీన్ 1.5 years ఐ ఎంటర్డ్ హైదరాబాద్ మార్కెట్. నేను 8 స్టోర్లు ఓపెన్ చేశాను హైదరాబాద్ లోనే, మొత్తం 10 స్టోర్లు ఉన్నాయి. విజయవాడలో కూడా లాస్ట్ మంత్ ఓపెన్ చేశాను. నేను ఇన్ని వీడియోస్ లో, ఇన్ని పాడ్కాస్ట్ లో స్టోర్ లోనే ఫౌండర్ ప్రామిస్ అని ఒక బోర్డు పెట్టేశాను ప్రతి స్టోర్. చూసినారు నిజంగా అది ఏదైనా ఇష్యూ వస్తే విత్ ఇన్ సెకండ్స్ వైరల్ చేస్తారు సోషల్ మీడియాలోనే. బై గాడ్స్ గ్రేస్ అది పక్కా తెలుస్తుంది. అది అంతెందుకు మీతో పాటు ఇప్పుడు మీ ఐస్ క్రీమ్స్ తో పాటు నాకు ఎప్పుడు వెళ్ళినా డెడ్ బై చాక్లెట్. మీరు ఒక్క స్కూప్ ఇస్తారు, తమ్ముడే నేను ఒక్కటే మెనూ డెడ్ బై చాక్లెట్, 2 వెనిలా స్కూప్స్, మన ఎక్స్ట్రా టాపింగ్స్, దాంతోపాటు మీ హనీ బాటిల్, మన స్పటిక్, అది మన ఇది అదొక యునో మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఐఎమ్ ట్రైంగ్ టు ఇండల్జ్ దట్ ప్రోడక్ట్. ఇది నా కంఫర్ట్ ఫుడ్, డైలీ కంఫర్ట్ ఫుడ్ అన్నట్టు అలా సెట్ చేసుకుంటారు. దట్స్ వై మేము కస్టమర్ రివ్యూస్ అవి తీసుకుంటా ఉంటాం. నేను విజయవాడ స్టోర్, అంటే హైదరాబాద్ చాలా మందికి తెలుసు, ఎక్కువ స్టోర్లో పెట్టేసామని విజయవాడ స్టోర్లో వెళ్ళి నేనే మైక్ పట్టుకొని తీసుకుంటూ ఉన్నాను. అక్కడ ఒక కస్టమర్ వచ్చారు, నాకు మీరు తెలుసు, డీబీసీ తెలుసు, విజయవాడకి వచ్చిందని వచ్చాను, హైదరాబాద్కి డీబీసీ కోసం వచ్చిన రోజులు నాకు అర్థం కాదు. 1 నిమిషం ఒక 5-10 minutes నేనే నంబయ్యి, అవునా ఓకే థ్యాంక్ యూ బ్రదర్ అన్న, మీ డీబీసీకి నేను ఒక 50,000 ఖర్చు పెట్టుంటాను, థ్యాంక్ యూ, నేను మా టీంకి ఇచ్చేసి మైక్ మీరే రివ్యూలు తీసుకోండి. కానీ మీరు ఆ డీబీసీ గురించి ఎప్పుడు చెప్పలే మార్కెటింగ్ లో. నేను అసలు ఇది నా ప్రోడక్ట్, మీరు ఎప్పుడైనా ఇది ట్రై చేయని అసలు మీరు చెప్పలా. సి దట్స్ వేర్ దెన్ ప్రోడక్ట్ టాక్స్. ఇప్పుడు మీ వర్క్ నాది, ఇది భయ్యా నాది ఎలా ఇస్తున్నాను, ఇది మీరు ట్రై చేయండి అని అంటూ ట్రై చేస్తారు, మళ్ళీ రిపీటెడ్ తెప్పించారు చూడండి మీరు, దెన్ దట్ ఇస్ ప్రోడక్ట్. అబ్సల్యూట్లీ ప్రోడక్ట్. హీరో ప్రొడక్ట్స్ అంటాం. ఇది అనుకోకుండా డీబీసీ హీరో ప్రోడక్ట్ అయింది, మేము ట్రై చేయకుండా. అలాగే డాడీ ఫస్ట్ అసలు ఫ్రై పీస్ బిర్యానీ పెడదామనే ఇంటెన్షన్ కూడా లేదు మనకి. అదంతా బేసికల్లీ మంచి ఫుడ్ ఇవ్వాలనే హోటల్, మన తాతగారు మిలిటరీ హోటల్, అదే తెలుసు, అదే స్టార్ట్ చేసాం. ఫ్రై పీస్ బిర్యానీ అనేది మనకు తెలిసిన బిర్యానీ కదా, ఆంధ్రాలో ఎక్కువ ఫ్రై పీస్ బిర్యానీ తింటారు కాబట్టి ప్లెయిన్ బగారా రైస్ విత్ చికెన్ ఫ్రై, అదే స్టార్ట్ చేసాం. అది తెలియకుండానే ఇదైంది, హిట్ అయింది అంతే. ఇప్పుడు ఆంధ్ర సెగ్మెంట్ అనగానే ఒకటి ఫ్రై పీస్ బిర్యానీ, 2 ఎస్పీ బిర్యానీ అంటారు. ఉంది. ఎస్పీ బిర్యానీ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు ఫ్రై పీస్ బిర్యానీ స్పైసీ, లెస్ స్పైసీ ఉండే వాళ్ళకి స్పెషల్ బిర్యానీ, మన చికెన్ 65తో అదే బగారా రైస్, చిన్నపిల్లలు తినొచ్చు. వెరీ సాఫ్ట్ ఫుడ్, వెరీ
కంఫర్ట్ ఫుడ్ ఇంకా స్పెషల్ బిర్యానీ మేము we introduced biryanis. That was we had it before. It was very much like Andhra style biryani, but always thali inde. Since day one has been thali, and our special mutton, chicken roast. Special mutton has been the bane of my life, first of all, because it's boneless chicken, boneless mutton. Special mutton that costing ivalat varaku, it is a loss making product, but it is one of my highest sellers. But I cannot do anything. It's people want it, you have to serve it. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మటన్లో ఉన్నా, ఇప్పుడు మటన్లో ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మీకు ఆ కన్సిస్టెన్సీ ఇది మెయింటైన్ అవ్వడం ఏంటంటే, చికెన్ మనం కంపల్సరీ స్నేహ చికెన్ నుంచి అది యాజ్ ఆఫ్ ఎనీ రెస్టారెంట్ Almost 99%, yes. ఇప్పుడు మటన్, ఫిష్, ప్రాన్స్ ఇవన్నీ వచ్చేసరికి శ్రీకన్ హ్యాస్ నో వెండర్స్. ఇప్పుడు మాకు ఈ రోజు కూడా మటన్కి, ఫిష్కి, ప్రాన్స్కి వెండర్స్ లేరు. కంపల్సరీ మేము వెళ్ళి తెచ్చుకోవాల్సింది ఒక చేప. పొద్దున్న వెళ్ళడం, చేప తెచ్చుకోవడం, నేను మా సూపర్వైజరు కంపల్సరీ చేప తెచ్చుకొని ఈరోజు అవగొట్టడం, అంతే. అంటే ఫ్రమ్ డే వన్ డాడీ పెట్టిన ఒక రూల్ ఏంటంటే, ఈ రోజు తెచ్చుకున్నది Fresh. అదొక వెజిటేబుల్ అయినా ఒక మీట్ అయినా ఈ రోజుకి అయిపోతే నీకు టెన్షన్ ఉండదు. Spoilage ఉండదు. Plus there is a different taste. ఇప్పుడు our mutton, they bring the carcass, right? And then we check the weight, check chestar, quality check chestar. We have had the same person that we're bringing mutton from. He's not a vendor ankondi, mutton guy. Or almost 25 years now he's been bringing us this mutton. So he brings the mutton. It has to be, under a certain weight. Then it is cut and then we use it for separate things. But I pay again at least 20% above market cost for mutton also. So ఇప్పుడు it's been a significant challenge for us, but at the end of the day, there is volume, so we're okay. But it is if you bring in a consultant, that's why I say consultants are very dangerous for old businesses. ఇప్పుడు నేను ఇప్పుడు consultant ను తీసుకొస్తే, you look at my food costing and he'll say, ఏం చేస్తున్నావు, what is this, who pays so much for ghee, yes. who pays so much for rice, ఈ మటన్ కి ఇంత పేమెంట్ చేస్తున్నా. ఇట్స్ లైక్ ఇప్పుడు our spices are expensive, right? ఇప్పుడు the cashews that we use 2-piece cashew, right? It's not baby bits or something. It's almost 200 rupees difference. బట్ ఆదాయం లేకుండా బిజినెస్ అయితే చేయరుగా. Yes, I mean true, but at the end of the day you still have to take some losses కొన్ని somewhere. ప్రొడక్ట్స్ లో You have to you have to run it as a holistic business, ఇప్పుడు right? మీరు కన్సల్టెంట్ అన్నారు. దట్స్ మై పాయింట్ ఈజ్ వెరీ మచ్ సింపుల్. ఇప్పుడు కన్సల్టెంట్ అనగానే ఫుడ్ కాస్ట్ 30% కంటే పైకి వెళ్తే యు ఆర్ డన్ అని చెప్పి దట్స్ ద Stamp కొట్టి పెడతారు. ఫస్ట్ థింగ్. అండ్ కన్సల్టెంట్స్ మెన్యూ ఇంజనీరింగ్ ఈ కొత్త ఒక 10 ఏళ్ళు 8 ఏళ్ళు మాస్టర్ గా లేకపోతే సూపర్వైజర్ గా చేసేవాడు కన్సల్టెంట్ అయిపోయింది. మార్కెట్ లో. సో వీళ్ళందరూ ఫుడ్ కాస్టింగ్ ఒకటి నెంబర్ 1, 30 to 35, నాట్ మోర్ దెన్ దట్, అంతకంటే వెళ్ళకూడదని. అండ్ సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి వీలైనంత వరకు ఫ్రోజన్ ఫార్మాట్ ని సజెస్ట్ చేస్తారు. అంటే ముందు అలాంగ్ విత్ మీ పొయ్యి, కిచెన్ లో ఉండే ఆ Blast chiller. వాటితో పాటు 3-4 ఫ్రీజర్స్ తీసుకొచ్చి పెట్టేస్తారు. అంతే. సో మెన్యూ రెడీ చేసేటప్పుడు కూడా ఒక లిక్కర్ ఉంటే ముందు షార్ట్ ఈట్స్ అని ఓన్లీ ఫ్రెంచ్ ఫ్రైస్, స్వీట్ కార్న్, వాటిని పెట్టి మెన్యూ రెడీ చేస్తారు. రెడీ టు కుక్, ఆయిల్ Ready to cook, oil fried, everything half ఆ cooked. సెగ్మెంట్ కి వచ్చేటప్పటికి ఇప్పుడు కొత్తగా ఈ ఫీల్డ్ లోకి ఎంటర్ అవ్వాలి, మాకు ఇది ప్యాషన్, ఫుడ్ ఇండస్ట్రీ అంటే మాకు ఇష్టం అనుకొని వచ్చేవాళ్ళు చాలా మంది ఈ fall into this podcast కూడా చూస్తూ ఉంటారు చాలా మంది. సో అటువంటి వాళ్ళకి మీరు చెప్పిన ఎక్స్పీరియన్సెస్ అన్ని కుదరవు, అనే జరగదు. అండ్ మోర్ ఆఫ్ ఏ కైండ్ మీరు సెకండ్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్స్. That's true. మీకు వచ్చే అడ్వాంటేజ్ అసలు రాదు. సో వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? ఒకవేళ అలా కావాలి, లేదు నేను ఈ ఫ్రోజన్ ఫార్మాట్ కాదు, కన్సల్టెంట్స్ కాదు, ఇంతకంటే నాకు రూట్ లేదు అనుకుంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? Especially in NRI, we've had a lot of చాలా మంది వచ్చి మాట్లాడారు. We've had a lot of talks with people, and I think there is 2 categories that a new food entrepreneur falls in, right? There is one who wants the show, right? Their investment in it, they have capital, they want to capture a certain type of audience, and that's how they want to run it. And then there's another one which truly has a passion for the food, only from a business perspective చూస్తారు అనుకోండి, and they want to enter into the field. వాళ్ళది it's a different game, right? If you have, ఇప్పుడు at the end ఒకటి ఏంటిదంటే, for any business at the end of the day, oxygen is cash. ఇప్పుడు మీ క్యాష్ ఫ్లో ఉంటే యూ హ్యావ్ ఆక్సిజన్.
ఇప్పుడు ద వే యూ రన్ దాట్ ప్రాపర్లీ, అది ఎట్లా కరెక్ట్గా రన్ చేయాలంటే యూ హ్యావ్ టు బర్న్ జస్ట్ ఇనఫ్ టు కీప్ రైట్. ఇప్పుడు వెన్ యూ కమ్ ఇన్ విత్ అ సిగ్నిఫికెంట్ క్యాపిటల్ యూ కెన్ హైర్ ద రైట్, యూ కెన్ కరెక్ట్ మనుషులను తీసుకోవచ్చు, యూ కెన్ ప్లాన్ అవుట్ అ మార్కెటింగ్ స్కోప్, యూ కెన్ ఇప్పుడు వచ్చే బ్రేక్ ఈవెన్ పాయింట్ ప్లాన్ చేసుకొని యూ కెన్ రన్ యువర్ షో. ఇప్పుడు ఇఫ్ you're coming into the business as from a purely food passion, ఇప్పుడు నాకు ఫుడ్ చాలా ఇష్టము అని, unless you can cook the food or if you have a deep understanding of how to go from A to Z in the food, very difficult, very very difficult. ఇప్పుడు మీరు చిన్న క్యాపిటల్ తోటి ఐ వాంట్ ఓపెన్ అ స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్, ఒక నలుగురం కలిసి మనం పెట్టుకుందాము, కానీ మీకు నలుగురు ఎట్లా, ఇప్పుడు ఒక సిఏ, ఒక లాయర్, ఒక whatever ఐటీ ప్రొఫెషనల్, మీరు అందరు కలిసి మేము ఇంతంత పూల్ చేద్దాము, నాకు ఐ హ్యావ్ ఓన్లీ ఇంత వస్తుంది, ఇంత మంచి డెకరేషన్ చేద్దాము, విల్ డూ ఆల్ దట్, విల్ హైర్ సమ్ కన్సల్టెంట్ అంటే యూ విల్ బర్న్. బికాజ్ మీ కిచెన్ మీద కంట్రోల్ లేనప్పుడు అండ్ యూ డోంట్ హ్యావ్ లాట్ ఆఫ్ లీవే ఇన్ రన్వే, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు యూ మీన్ టు సే రావాలి అంటే ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాలి. yes you have to be involved in one of two ways. ఇప్పుడు ఒకటి, you have to be involved every step of the process, from procurement to cooking to sourcing to administration to your marketing to every construction నుంచి, అది మొత్తం యూనిట్ you have to own, అది you have to, అది మీ బిజినెస్. దట్ టు బెటర్ అయితే ఒక్క పర్సన్ వచ్చి చేయాలి. ఒక్కడే చేసుకోవడం చాలా బెటర్, చాలా బెటర్. ఇట్ ఈస్ మచ్ Rather మోర్ than ఇంపార్టెంట్ విత్ గ్యాదరింగ్ ఒక 4-5 పార్ట్నర్స్ కన్నా, నాట్ ఈవెన్ 2, వాడొక్కడే మైండ్ చేస్తే వాడొక్కడికే ప్రెషర్ పడుతున్నప్పుడు చేద్దాం రా అని చేస్తాడు. దెబ్బ తగిలిన వాడికే తగులుతుంది, అంతే. సక్సెస్ వచ్చిన ఆయనకే ఆడికే వస్తుంది. వస్తుంది. ఇప్పుడు చాలా మంది ఈ మధ్యన అంటున్నట్టు ఒక 4-5 మెంబర్స్ పెట్టేస్తున్నారన్న, దాన్ని క్యాపిటల్ తీస్తున్నారు. అది సక్సెస్ అవ్వకపోయినా ఈ మన మార్కెటింగ్ లో కొంత చేస్తారు కాబట్టి క్యాపిటల్ తీసిన తర్వాత దాన్నే ప్లగ్ అండ్ ప్లే లాగా మళ్ళీ అమ్మేస్తున్నారు. అవును. ఈ మధ్యన ఇంకో బిజినెస్ ఏం స్టార్ట్ అయిందంటే, ఒకడు వచ్చి తీసుకుంటాడు, వాడు రన్ చేయడానికి కాదు, హీ జస్ట్ వాంట్స్ టు బై అ ప్లేస్ విత్ అన్ ఫుల్ ఎక్విప్మెంట్, ప్లగ్ అండ్ ప్లే ఫర్ 1 year లెట్స్ అజ్యూమ్. ఎవడైనా దొరికితే హీ సెల్లింగ్ ఫర్ 1.2 or 1.5. దేర్ ఇస్ అ బిజినెస్ గోయింగ్ ఆన్ ఇన్ ద టౌన్. కూడా జరుగుతుంది. Oh, yes, చాలా absolutely. జరుగుతున్నాయి. ఇప్పుడు చాలా మీరు ఏని బంద్ అయిన రెస్టారెంట్, క్లోజింగ్ రెస్టారెంట్ వండి 2 ఆఫర్లు ఉంటాయి. వన్ విల్ బి టర్న్కి మొత్తం తీసుకుంటా, ఇంకొకళ్ళు మన అట్లాంటి వాళ్ళు ఎవరైనా అరే వీళ్ళ డిష్ వాషర్ బాగున్నది తీసుకుందామని మనం పోతాం. ఎందుకు జరుగుతుంది ఇది? అంటే మార్కెట్ అనాలిసిస్ కరెక్ట్ గా లేక, ఇన్వాల్వ్ అవ్వకుండా ఫెయిల్ అవ్వడం వల్ల జరుగుతుందా, లేదా ఎక్కువ మంది ఫీల్డ్ లోకి వస్తున్నారు? ఇదంతా స్టార్ట్ అయింది ఆఫ్టర్ కరోనా అన్న. ఆఫ్టర్ కరోనా స్పెండింగ్ పవర్ పెరిగింది. బిఫోర్ కరోనా కంపల్సరీ డబ్బులు దాచుకునేవాళ్ళు, బికాస్ తెలీదు లైఫ్ ఉంటుంది, నెక్స్ట్ జనరేషన్ కి దాచుకుందాం, చేద్దాం. నెక్స్ట్ జనరేషన్ ఉన్నదా లేదా తెలియకుండా ఒకసారి కరోనా వచ్చి దట్ మేడ్ ఆల్ హ్యూమన్స్ వోకప్. నెక్స్ట్ ఉంటామో లేమో అనే మైండ్ సెట్ మారిపోయింది. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎంజాయింగ్. మీకు కరోనా తర్వాత ట్రావెల్స్ ఎక్కువ, అది వాట్ యు సే, బయటికి వెళ్ళి తిరగడం, ఇవి ఎక్కువ అయినాయి. అండ్ దాచుకోవట్లే ఎవరు, ఆ దాచుకున్నదే ఇన్వెస్ట్మెంట్ చేసేసుకుంటున్నారు. వీ షుడ్ మేక్ మోర్ స్పీడ్ అప్ మనీ. ఆ ఇన్వెస్ట్మెంట్ చేసేసుకున్నారు కాబట్టి ఆఫ్టర్ కరోనానే మీకు ఎక్స్పెన్షన్స్ ఎక్కువైనాయి. అది హోటల్ ఫీల్డ్ అన్న అవ్వచ్చు, మీకు వేరే ఏ ఫీల్డ్ అన్నా, ఎనీ ఫీల్డ్ అయినా సరే. అప్పుడు సరదాగా 4 members ఉన్నప్పుడు మన ఐటీ క్రౌడ్ కానీ, లేకపోతే ఎవరైనా మన ఈస్ట్ వెస్ట్ ఒక 100 ఎకరాల చెరువులో 2 ఎకరాలు అమ్మేసి నీట్గా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం, అలా ఒకే దగ్గర ఇన్వెస్ట్ చేయడం, దానికి ఒక మేనేజర్ పెట్టి రన్ చేస్తున్నారు వాళ్ళకి. అది కంపల్సరీ ఎక్కడ క్లిక్ అవుతుందంటే, అది డిమాండ్ ఎక్కువ ఏ ప్లేస్లో ఉంటే, ఐటీ, కాలేజ్, ఈ యూత్ క్రౌడ్ ఎక్కువ ఎక్కడ ఉంటుందో అక్కడ మీరు ఎలా పెట్టినా అంటే నార్మల్ స్టాండర్డ్స్ రీచ్ అయితే సరిపోతుంది. అంటే మీరు ఒక్కటి చూడండి. ఇంకోటి ఐ థింక్ ఎస్పెషలీ రెస్టారెంట్ ఇండస్ట్రీలో బయట నుంచి చాలా, ఇట్ ఈస్ నాట్ దాట్ డిఫికల్ట్. మీరు బయట నుంచి చూడండి, మీరు శ్రీకన్యాకి వెళ్ళండి, హిందూకి వెళ్ళండి, 1 o'clock నాకు మేబీ ఈవినింగ్ వీళ్ళకు
సీట్ లేకుండా జాగుంటుంది, రైట్? ఫుడ్ వస్తుంది, ఓనర్ కనిపించారు, మనం ఇంకా పసినా పని చేస్తున్నాం కానీ ఎవరు కనిపించాం, రైట్? ఓనర్ కనిపించారు, కిచెన్లోనే ఉంటారు, లేకుంటే బిల్లులు చూస్తున్నాం వెండర్ తోటి, లేకుంటే వాడు అడ్వాన్స్ కోసం మా స్టాఫ్ వచ్చి సంథింగ్ విల్ బి గోయింగ్ ఆన్. బట్ బయట నుంచి ఆల్ యూ సీ ఈజ్ ఫుడ్ వస్తుంది, మనుషులు తింటుండ్రు, బిల్లు కడుతుండ్రు, పోతుండ్రు, అండ్ డైలీ. ఇప్పుడు ఎవరన్నా ఈ ఫీల్డ్ను అబ్జర్వ్ చేద్దాం అనుకుంటే మీరు నడిచే రెస్టారెంట్లకే పోతారు, పోయి కూర్చుంటే డైలీ యూ సీ ఫుల్ సీట్స్. ఎవరో ఒక్కరు కూర్చున్నారు, లెక్క కూడా వేసుకుంటారు కొంతమంది, అరే ఇది బాగానే ఉంది కదా. దే డోంట్ నో ఎక్స్పెన్సెస్, దే డోంట్ నో ద కంప్లయన్సెస్, అది మీ వెండర్ కాంట్రాక్ట్స్ ఎంత కష్టం ఉంటుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఫుడ్ వండుడే తెలియనప్పుడు, సి ఈవెన్ ఫర్ మీ, ఐ డి నాట్ కుక్ టిల్ నేను వాపస్ వచ్చే వరకు 2017 వరకు. కానీ నేను ఇప్పుడు పోయి వండుతా, ఎందుకంటే అట్లీస్ట్ వాడు ఏం వేస్తుందో నాకు తెలియాలి. అండ్ ఆబ్వియస్లీ మమ్మీ ఉన్నారు, మమ్మీ ఈజ్ యూనో king of my kitchen, she knows what to do, and my father is there. కానీ ఇప్పుడు ఈవెన్ ఫర్ సచ్ అన్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ మాకు కింద నుంచి పైకి తెలియకపోతే రేపు ఎల్లుండి ఏం కష్టాలు వస్తాయో మాది. ఇప్పుడు ఇంత ఎస్టాబ్లిష్ బ్రాండ్ ఉన్నా సరే వి స్టిల్ హ్యావ్ దట్ ఫియర్, రేపు నిజంగానే మనం ఉంటుందా పడిపోతుందా అనేది చాలా ఫియర్ ఉంటుంది. ఇది మేము ఫోన్ చేసుకుంటాం రెగ్యులర్, ఎప్పుడన్నా 4 రోజులు బిజినెస్ తగ్గితే మీకు ఎట్లుంది అంటే లిటరలీ ఐ కాల్. ఇంకోటి థాలీ సెగ్మెంట్ ఉంది, మీకు ఐడియా ఉండే ఉంటుంది, మీ క్యాటరింగ్స్ లో చేస్తారు, మీ రెస్టారెంట్ లో లేదనుకుంటాను థాలీ. రెస్టారెంట్ థాలీ సెగ్మెంట్ లో ఉండేటప్పుడు ఐ థింక్ యూ విల్ మెయిన్ థింగ్, ప్రతిరోజు 11-11:30 టైం కి అన్ని కర్రీస్ ఒక ప్లేట్ లో పెట్టి టేస్టింగ్ చేయాలి. నో అదర్ చాయిస్. ఎంత 30 ఏళ్ల నుంచి ఆ షెఫ్ అలానే కంటిన్యూ అవుతున్నా, రోజు చెయ్యట్లుంటో తెలియదు, మూడ్ ఎలా ఉంటుందో తెలియదు, ఇంగ్రీడియంట్స్ రాత్రి సో హౌ డు యూ హ్యాండిల్ దట్? కన్సిస్టెన్సీ కావాలి కదా. ఎవ్రీ డే 11:30 మా ప్రిపరేషన్ అవుతుంది, మేము యాక్చువల్లీ 10:30కి టేస్టింగ్ చేస్తాం. 90% ఆఫ్ ద టైం మా మమ్మీ టేస్ట్ చేస్తారు, 10% ఆఫ్ ద టైం నేను టేస్ట్ చేస్తాను, లేకపోతే డాడ్ టేస్ట్ చేస్తారు. ఎందుకంటే ఎవ్రీ డే దర్ ఇస్ ఓన్లీ సండేస్ అప్పుడప్పుడు మా ఒక ఆయన ఉన్నాడు మనిషి, అండ్ ఈజ్ నాట్ అ మేనేజర్, ఈజ్ నాట్ సూపర్వైజర్, దర్ ఇస్ నో టైటిల్, మా మనిషి ఈజ్ బిన్ విత్ అస్ ఫర్ 41 years, సొంత మనిషి, ఆయన టేస్ట్ చేస్తాడు. బై ఛాన్స్ ఇప్పుడు మాకు ఏదైనా ఫంక్షన్ ఉంది బయట పోవాలి, కానీ లేకుంటే ఎవ్రీ డే నేను చూసిన 6-7 years అయితే ఎవ్రీ డే మేము వితౌట్ ఫెయిల్ సంబడి హ్యాస్ టేస్టెడ్ ద ఫుడ్, అండ్ వీ హ్యావ్ టు టేస్ట్ ఎట్ 10:30 బికాస్ బై 11:30 అని ఫిక్స్ చేయాలి. ఉప్పు తక్కువ ఉంటాయి, ఇప్పుడు కొన్ని ఉంటాయి సాంబారు లేకుంటే రసం ఫర్ ఎగ్జాంపుల్, అది ఉప్పు ఫిక్స్ చేసుడు అంటే ఉప్పు వేయరాదు, యూ హ్యావ్ టు మేక్ అగైన్, అది పూడే కొత్తది వచ్చేడే బికాస్ అది బాయిల్ అయ్యేటప్పుడే వస్తుంది. ఇప్పుడు ఈవెన్ ఆర్ బిర్యానీస్ అండ్ ఆర్ కర్రీస్ దోస్ విల్ టేస్ట్ అరౌండ్ 12:30ish or so, బట్ ఎవ్రీథింగ్ దట్ వీ మేక్ హ్యాస్ టు బీ టేస్టెడ్. ఎందుకంటే మా మెన్యూ వీ హ్యావ్ మేబీ టోటల్, ఇప్పుడు నేను అన్ని కౌంట్ చేస్తే 17 or 20 items టోటల్, ఐ థింక్ ఓన్లీ 17 items, బట్ బికాజ్ మాకు ఓన్లీ 17 items ఉన్నాయి, అన్ని 17 items ఎవరో ఒక్కళ్ళు ఆర్డర్ చేస్తారు, సో అన్ని బాగుండాలి, రైట్? ఇప్పుడు మాకు వి డోంట్ హ్యావ్ వన్ చైనీస్ మెన్యూ, వీ డోంట్ హ్యావ్ వన్ దిస్ మెన్యూ దట్ మెన్యూ, అందులో ఒక 10-20 curries 30 curries అమ్మరు రోజు, వన్స్ ఇన్ వైల్ పోతాయి ఎప్పుడో ఒకసారి. మాకు ఉన్న 17 curries రోజు 10-20 ప్లేట్లు అయితే మినిమం పోతాయి. ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు టేస్ట్, ఎవ్రీ సింగిల్ వన్. తెలుగు కుజిన్ బ్రాండ్స్ మీరు హ్యాండిల్ చేస్తున్నారు, ఇప్పుడు మల్టీ క్యూజన్స్ ఉంటాయి మార్కెట్లో, చైనీస్, తండూరి, ఇండియన్, 3 రకాల పొయ్యిలు పెట్టేసి 3 మాస్టర్స్ పెట్టేసి గోల్డెన్ 2-3 బేస్ చేస్తే ఏ ఐటమ్ ఎప్పుడు కావాలన్నా ఇమీడియట్ గా మనకు పని జరిగిపోతే డెలివరీ అవుతుంది, చైనీస్ కానీ ఏదైనా సరే. ఈ తండూరి సెగ్మెంట్ కూడా అన్ని పీసెస్ రెడీ చేసి పెద్ద హోల్డ్ చేసి ఫ్రీజర్ లో పెట్టేస్తారు, ఈజీలీ మేనేజ్మెంట్, బేస్ గ్రేవీ ఉంటుంది. ఇప్పుడు మీ సెగ్మెంట్ కి వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎక్స్పెక్టేషన్ రేంజ్ ఈ 50 kgs మనం సేల్ చేస్తాం రేపు అనే ఒక ఎక్స్పెక్టేషన్ తో మీరు హ్యాండిల్ చేస్తారు. మీ ఫాదర్ ఎక్స్పీరియన్స్ చెప్పారు, మీ ఎక్స్పీరియన్స్ చెప్పారు, ఫైన్, బాగుంది. ఒకవేళ బిజినెస్ లూజ్ అవుతారు, అప్పుడు అంటే ఎంత ఎక్స్పీరియన్స్ తో పని చేసినా ఎక్కడో దగ్గర లాస్ట్ మూమెంట్ లో కొంత బిజినెస్ లూజ్ అవుతారు, అప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? చైనీస్ దగ్గరికి వచ్చేసరికి క్విక్ ఫుడ్ వేస్టేజ్ తక్కువ ఉంటుంది కంపేర్ టు తెలుగు ఫుడ్, వేస్టేజ్ తక్కువ ఉంటుంది. మనం ఎంత చేసుకుంటాం అంతే చేసుకుంటాం. ఇప్పుడు అలా అని చెప్పి మనం ఒక బేస్ గ్రేవీ చేసుకొని అది ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని నెక్స్ట్ డే అది కూడా అసలు బాగోదు, బేసికల్ అసలు వేస్ట్ అది. ఈరోజు అది ఇప్పుడు బేసికలీ మన పంజగుట్ట టేక్ అవే ఫస్ట్ శ్రీకన్య స్లో కుక్డ్ ఫుడ్ అన్న,
అంతే. అది అసలు చైనీస్ లేదు మాకు. వీఆర్ ఇన్ టు చైనీస్ మన కొండాపూర్ బ్రాంచ్ ఓపెన్ అయినప్పుడే. కొండాపూర్ బ్రాంచ్ ఓపెన్ అయినప్పుడు కూడా డాడీ ఓన్లీ టేక్ అవేకే తీసుకున్నారు ఆ ప్లేస్. తర్వాత టేక్ అవేకి ఎక్కువ అవుతుంది కదా, వీఆర్ గుడ్ ఎట్ డైనింగ్ అని చెప్పి అప్పుడు డైనింగ్ స్టార్ట్ చేయడం. ఓన్లీ ఫర్ 50 సిట్టింగ్ కింద డైనింగ్ స్టార్ట్ చేసి అప్పుడు మన రెస్టారెంట్ ఐటమ్స్తో స్టార్ట్ చేసాం. రెస్టారెంట్ ఐటమ్స్తో స్టార్ట్ చేసిన తర్వాత కూడా అప్పుడు ఫాదర్కి ఫస్ట్ 1 year 1.5 year చాలా టఫ్ టైం అసలు రెస్టారెంట్ ఐటమ్స్తో అలా ఇచ్చేయడం. స్లోగా ఇప్పుడు ఒక చికెన్ 65 ఉందనుకున్నాను. ఆ చికెన్ 65 మన దగ్గర శ్రీకన్యలో తింటే రెడ్ కలర్ అసలు ఉండదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ స్టాప్డ్ యూజింగ్ కలర్ టేస్టింగ్ సాల్ట్ అండ్ చైనీస్ ఆర్ తందూరి కంప్లీట్లీ. అసలు అది లేకుండానే మనం ఏం చేసామంటే ఆ చికెన్ 65తో మన తెలుగు టేస్ట్ వచ్చేలాగా కొద్ది ఫ్యూజన్ ట్రై చేసాం. చిల్లీ చికెన్ అనేసరికి ఓన్లీ ఇది కాకుండా కొద్దిగా మన మసాలాతో టాస్ చేయడం. 555 చికెన్ 65 అనేసరికి కొద్ది మన మసాలాతో ఆర్ మన అలా అని చెప్పి ఒలోచారు బిర్యానీలు, గోంగూర బిర్యానీలు ప్రాపర్ మన గోంగూర పేస్ట్ చేసుకొని అప్పటికప్పుడు చేయడం. అంటే దీంతో మాకు ఎలా హెల్ప్ అయిందంటే ఇప్పుడు తందూరీస్లో కూడా అల్లం కోడి కబాబ్, మాది గుంటూరు కోడి కబాబ్ బాగుంటుంది. ఇవన్నీ ఏంటంటే ఇంకా మన మసాలాస్తోనే దాన్ని తయారు చేయడం, మ్యారినేట్ చేసి పెట్టుకోవడం, తందూరి చేయడం, ఇవ్వడం. మాకు ఈ చైనీస్ సెట్ అయింది ఈ చైనీస్తో. సో ఒకవేళ ఈరోజు చైనీస్లో కూడా ఒకవేళ మనకి కొన్ని ఐటమ్స్ అయిపోయినాయి అనుకోండి. నేను శ్రీకన్యలో ఏంటంటే ఇప్పుడు మనం ఇంత మీట్ తెచ్చుకుంటాం, ఈరోజు ఇంత చాప తెచ్చుకుంటాం, ఈరోజు అయిపోద్ది. సపోజ్ ఫిష్ తీసుకొచ్చిన తర్వాత అలా 12 o'clock వచ్చి ఒక కస్టమర్ అన్ని ప్లేట్లు తీసుకెళ్ళిపోయాడు అనుకున్నాను. నేను ఒక 10 అవుతాయి అంతే. ఆ 10లో 8 తీసుకెళ్ళిపోయాడు అనుకోండి, క్లోజ్ సార్, లేదు ఇంకా మాకు క్లోజ్. ఇంకా ఇప్పుడు మా ఫాదర్ కూడా మనం చెయ్యలేంది ఇప్పుడు మనకి అందులోంచి ప్రాఫిట్స్ వస్తుందని అనుకొని మనం డైల్యూట్తో ట్రై చేస్తే మటుకు పోద్దని. ఒథెంటిసిటీ పక్కా పోతుంది. బెటర్ స్టెప్ అవుట్ మేము చేయలేము సార్. వి ఆల్సో రన్, మాది కూడా అంతే. ఇప్పుడు మాకు ఎన్ని కేజీలు మటన్ వస్తుందో, ఎన్ని కేజీలు ఫిష్ వస్తుందో, ఎన్ని కేజీలు చికెన్ వస్తుందో, దట్స్ ఇట్. ఇప్పుడు అయిపోయినాయి అంటే అయిపోయినాయి. ఇప్పుడు మా బిర్యానీలు దే హ్యావ్ లాట్ మోర్ బిర్యానీ సేల్స్. మాది మేబీ 200 పీస్ విల్ సెల్. కానీ బిర్యానీస్ అప్పుడప్పుడు కూడా విల్ సెల్ అవుట్ బై 130. కథం, వీ కాంట్ డూ ఎనీథింగ్, రైట్? బట్ దర్ ఇస్ ఇన్వర్స్. మీరు అడిగిన క్వశ్చన్ బై ఛాన్స్ ఇప్పుడు మేము ఎప్పుడన్నా తాళీ ఎస్పెషలీ అడిగింటారు, మేము ఎప్పుడన్నా 500 ఎక్స్పెక్ట్ చేసి ఇఫ్ దట్ డే ఓన్లీ 250 hours ఏమన్నా అయిపోయింది, వర్షం పడ్డది ఏమన్నా అయిపోయింది, దట్ ఈస్ జస్ట్ లాస్. యూ హ్యావ్ టు ఈట్. అది తినుడే, ఇంకేమి చేయలేము. నెక్స్ట్ డేకి సేవ్ చేయలేము, నెక్స్ట్ డేకి ఏమి క్యారీ ఫార్వర్డ్ చేయలేము. ఓన్లీ అది ఆ రోజు అన్నదానం అనుకోవాలి, దట్స్ ఇట్. అసలు ఈ స్విగ్గీ జొమాటో వచ్చిన తర్వాత ఎక్కువ సేల్ స్విగ్గీ జొమాటోనే. అక్కడ ఒక స్ట్రైక్ అయిందంటే దాని ఎఫెక్ట్ రెస్టారెంట్గా పడుతుంది. ఒక వర్షం పడిందంటే రెస్టారెంట్ దీని బికాజ్ అందరూ స్విగ్గీ జొమాటోతో ఇదైపోయి ఉన్నారు. ఏది ఆర్డర్ చేసినా మనం స్విగ్గీ జొమాటోస్లో ఆర్డర్ చేసేస్తున్నాం. సో యాజ్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఐ ఫెల్ట్ we had a gap. We had the relationship gap బిట్ కస్టమర్స్కి మనకి అది వచ్చేసింది అని అనిపిస్తుంది. లేకపోతే ఇప్పుడు అసలు అంటే పంజాగుట్ట ఈజ్ స్టాండింగ్ అలా నుంచుంటుంది బికాస్ హ్యాబిచ్యువేట్ అయింది. కస్టమర్స్ వాకిన్స్ హ్యాబిచ్యువేట్. ఇప్పటికీ ఒక క్రౌడ్ చూడగలుగుతున్నా అంటే మన పంజాగుట్టలో చూడవచ్చు మీరు. నా ఫ్రెండ్, ఐ హావ్ ఎ క్లోజ్ ఫ్రెండ్, ఐటీ సిటీలో ఉంటాడు. మేము ఇద్దరం ఒక కార్లో వెళ్తున్నప్పుడు కూడా లేదు ఇక్కడికి వెళ్ళి పార్సల్ తీసుకోలేదు. అదే శ్రీకన్య అక్కడ ఇక్కడ తీసుకోవాలి. కరెక్ట్, ఒరిజినల్ ఇస్ డిఫరెంట్. దట్స్ ద డిఫరెన్స్. సరే, ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీ అనేది అంత ఈజీ కాదు, ఈవెన్ ఐ టు అగ్రీ. ఎందుకంటే అది స్కేలబుల్ కాదు, హెవీ కంట్రోల్ డ్రివెన్ మోడల్ అది. దట్ టు రెస్టారెంట్ ఫార్మాట్, దట్ టు రీజనల్ ఫార్మాట్ లో చాకరీ అంటే ఆల్ టుగెదర్ మనం చేసే పనికి వచ్చే ఆదాయానికి పొంతన ఉండదు. అసలు వదిలేనా అసలు లిటరల్లీ మా ఫాదరు ఆయన సరదాగా ట్రిప్కి వెళ్ళేది ఈ 25 సంవత్సరాలు అసలు లేదని. నేను, మా తమ్ముడు, మా మదరు, ఫాదరు చూసిన సినిమా హైదరాబాద్లో స్టార్ట్ చేసింది డేంజర్ అని ఒక సినిమా ఉండేది.
అల్లరి నరేష్. ఛత్రపతి తర్వాత మేము నలుగురు కలిసి తర్వాత ఇప్పుడు ఈ మధ్యన కొద్దిగా ఫ్రీ అయ్యాం కాబట్టి జిఎస్టీ వచ్చిన తర్వాత కొద్దిగా సెటప్ యూనో సిస్టమ్ సెట్ అయింది, కొద్దిగా సెట్ అయింది కాబట్టి అప్పుడు కొద్దిగా ఫ్రీ అయ్యాం. కానీ అసలు అది కూడా మేము డాడీ తీసుకెళ్ళి వీళ్ళని అట్లీస్ట్ తీసుకెళ్ళాలరా అసలు రిలేషన్షిప్ అన్నా అని అంటే అప్పట్లో రామ్ చరణ్ ఫస్ట్ సినిమా చిరంజీవి కొడుకు అంటారా, ఆయన చూడాలరా అనేది ఒక మ్యూజియం లాగా వెళ్ళి సినిమా చూపించారు. లేదా మగధీర సినిమా వర్క్ ఉన్నా సరే నన్ను మా తమ్ముడిని తీసుకెళ్ళి చూపించారు. అంటే ఓన్లీ ఏదైనా ఒక ఫంక్షన్, మా ఇంట్లో ఫంక్షన్ అంటే ఫ్లైట్కి వెళ్ళడం, తాళి కట్టిన వెంటనే బయలుదేరి వచ్చేయడం, మళ్ళీ ఇక్కడ క్యాటరింగ్ చూసుకోవడం, అది అసలు ఆ ప్యాక్డ్ థింగ్. మరి అలా అయితే ఆ థింగ్ అంత స్టబర్న్ వర్క్ ఇప్పుడు లిటరలీ మేమే చేయలేము అన్న యాజ్ అ సన్గా. ఇప్పుడు సార్ మీరు చూస్తూ పెరిగారు, ఫైన్ సమ్ హౌ, మీకు వేరే గత్యంతరం లేదు కూడా, అంటే వేరే ఆప్షన్ లేదు. ఆ సముద్రంలోకి దూకేసారు, సముద్రం దూకేసాను ఒకటి ఉంటది. అండ్ ఇప్పుడు వి హావ్ టు స్విమ్, ఇది ఒకటి నిజంగా అసలు నాకు ఫ్రీగానే లేదనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక హోటల్ ఓపెన్ చేయాలంటే పచ్చిగా చెప్పాలంటే దోల తీరిపోద్ది, పక్కా చెప్తున్నా. నేను లిటరలీ ఐ కాంట్ యాజ్ ఆఫ్ నౌ, ఈ ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఒక హోటల్ రన్ చేయాలన్నా భయం వేస్తుంది. ఆనెస్ట్లీ నేనైతే చెప్తా, ఇప్పుడు ఎస్పెషలీ శ్రీరామ్ మాకు, బికాజ్ మాకు తెలుసు ఫుడ్ గురించి, బట్ వీఆర్ నాట్ కుక్స్, వంటోళ్ళం కాదు. ఇఫ్ దెర్ వాజ్ నో బ్యాకింగ్, హెరిటేజ్ జాగున్నది, కస్టమర్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్, దెర్ ఈస్ అ ప్రోడక్ట్ లేకుంటే ఐ వుడ్ నాట్ హ్యావ్ స్టార్టెడ్ అ రెస్టారెంట్. అంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ టచ్ చేయాలంటే ఇప్పుడు శ్రీకన్య కానీ ఇది కానీ ఇప్పుడు స్పైసీ వైన్ కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేది లిటరల్లీ ఒక ఆ రేంజ్ బాహుబలి ఎక్స్పెక్టేషన్స్ టచ్ చేయాలంటే చాలా మీరు ఎంత అయాన్ ఉండి అలర్ట్గా. అందుకనే ఎక్స్పాన్షన్స్ వద్దురా, నువ్వు డైలీ షాప్కి వెళ్ళు, నువ్వు డైలీ వెళ్ళాలి, కంపల్సరీ వెళ్ళాలి. ఎవ్రీ ట్రాన్సాక్షన్స్, ఇప్పుడు మన పంజగుట్ట టేక్ అవేలో నువ్వు ఒక కవర్ ట్రాన్సాక్షన్ ఇచ్చావంటే నీ త్రూనే వెళ్ళాలి, నీకు కంపల్సరీ తెలియాలి. ఒక గెస్ట్ వచ్చాడు, వాడు ఏం తింటున్నాడు, వాడు ఏం చూశాడు, వాడితో మాట్లాడతాం, వాళ్ళకి తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర సొరపిట్టు ఫేమస్ అండి మనది బాగా. సొరపిట్టు పెట్టిన రోజు ఆల్మోస్ట్ ఆల్ 80% ఆర్ 50 to 60% అసలు ఐటమ్ ఏంటో కూడా తెలియదు చూడంగానే. దే లిటరలీ టెల్ దట్ ఎగ్ భుజియా అంటాడు. అసలు నాయనా అది ఇంగ్లీష్ లో కూడా, సార్ దట్ ఈస్ ద బేబీ షార్క్ ఫ్రై సార్ అంటే, ఓ షార్కా మీరు ఇప్పుడు షార్క్ కూడా అసలు సార్ అసలు దానికి ఒక వాల్యూ ఉంది. మన పూర్వం సొర మొత్తం స్క్వీజ్ చేసి మాయిశ్చర్ అంతా పోగొట్టి ఎండబెట్టి దాన్ని మళ్ళీ ప్యాన్ ఫ్రై చేసి రసంతో మీరు టేస్ట్ చేయండి సార్ అంటే, రసంతో అంటే అసలు ఆ నాలెడ్జ్ కూడా ఈ రోజుల్లో చాలామందికి తెలియదు. మన ఓల్డ్ ఫుడ్స్ చాలామందికి తెలియట్లేదండి నాలెడ్జ్. అంటే వాళ్ళకి టేస్ట్ చేయలేక యూనో వాళ్ళకి సిటీలోనే పెరుగో లేకపోతే యూనో కొంత వాళ్ళ మనమే తినకపోతుంటే మనకు ఇప్పుడు మన ఇఫ్ వీ డిడ్ నాట్ ఓన్ ద రెస్టారెంట్, మనకి అది రిక్వైర్మెంట్ లేకుంటే తెలవడానికి, ఆనెస్ట్లీ ఇంత కారం మనం తినకపోతుంటుంది, ఇంత బిర్యానీ మనం తినకపోతుంది. మనం కూడా చిన్నప్పటి నుంచి ఆ పిజ్జాలు బర్గర్లు తినుకుంటూ వచ్చినాం. బట్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ బెనిఫిట్ ఆల్సో టు having so much legacy in your restaurant. Inta age scope unnaru, it's obviously it's like a crown of thorns. First of all, adi because kuch ta hotadi, but there is a lot of benefit, there's a lot of legacy that ippudu ma daggara systems ante mak paper meeda levu kavachu, but the SOPs that have instinctively been driven into your staff vallu innella nunchi chesindi, that is unreplicatable. ఇప్పుడు మాకు ఎన్ని కష్టాలు ఉన్నా ఒక్కరోజు వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేము ఫోన్ చేసి ఏం చేస్తున్నావు, వై ఆర్ యూ డూయింగ్ దిస్, డాడీతో అన్న ఫోన్ చేపిస్తే వాళ్ళు సరిగ్గా అయిపోయి అట్లీస్ట్ ఒక 3-4 months దే విల్ గివ్ మీ 100% ట్రెమెండస్ పర్ఫార్మెన్స్. అంటే ఈ సిస్టమ్ స్టార్ట్ అవ్వక ముందు నుంచే మన హోటల్స్ ఉన్నాయి. ఆ పద్ధతి అంటే అన్న ఇప్పటికి ఆర్ చెఫ్స్ ఫ్రీ హ్యాండ్స్ ఆన్ గీ, ఫ్రీ హ్యాండ్స్ ఆన్ కాజు, ఫ్రీ హ్యాండ్స్ ఆన్ ఎనీ దే కెన్ డూ.
ఇప్పుడు వెళ్ళి నాకు ఒక ఐటమ్ చేసి పెట్టరా నువ్వు, అది వెరీ చీప్గా చేయాలి, నాకు ఒక 50 రూపీస్ సాంబార్ రైస్ చేసి పెట్టా అంటే కంపల్సరీ రాదంటాడు. గంటలు వాడికి తెలియదు, వాడి ఇంకా అంత క్వాంటిటీ అలవాటు అయింది, వాడికి ఆ పద్ధతి అలవాటు అయిపోయింది. ఆ పద్ధతి అలవాటు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇన్ని ఇయర్స్ యాజ్ రోహిత్ చెప్పడంతో ఆ హార్డ్ వర్క్ చేసిన తర్వాత మీ ఫుడ్ చాలా బాగుంది సార్ అని అంటే లిటరల్లీ చెప్తున్నాను, పక్కా వీ డోంట్ రిమెంబర్ దట్ పెయిన్స్ విచ్ వెంట్ త్రూ. ఒక కేటరింగ్లో ఒక 800 మెంబర్స్ చెప్పిన ఒక గెస్ట్, ఇఫ్ యూ హ్యావ్ మేడ్ దట్ సక్సెస్ ఫర్ 2000 ప్లేట్స్ అంటే ఆ మజానే వేరన్న అసలు. యూనో చాలా బాగుంటుంది అసలు. అరే ఆ సాటిస్ఫాక్షన్, దట్ ఈస్ కాల్డ్ రియల్ ప్యాషన్. ఇప్పుడు చాలా మంది నాకు ప్యాషన్ ఉంది అని చెప్పి మార్కెట్ లోకి వచ్చేస్తారు, ఈ ఫీల్డ్ లోకి దూకుతారు. కంట్రోల్ ఉండదు, కిచెన్ మీద నాలెడ్జ్ ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైం నేను కూడా చాలా మంది ఫౌండర్స్ మీలాంటి వాళ్ళు, నేను ఎక్కడికి వెళ్ళి ఏ రెస్టారెంట్కి వెళ్ళి చూసినా కూడా నేను ఫోన్ చేస్తే మీ రెస్టారెంట్కి వస్తున్నానని 95% ఆఫ్ ద పీపుల్ నేను కిచెన్ లో ఉన్న శ్వాస వస్తానంటారు. సో అది చాలా మంది కొత్త జనరేషన్ లో మిస్ అవుతున్నది. అండ్ రెండోది, ఇప్పుడు మీరు ఇంత చాకరీ, ఇంత వెల్ డ్రివెన్ మోడల్ బిల్డ్ చేసుకుంటూ సెకండ్ జనరేషన్ అయ్యి ఉండి మీ బర్న్ అవుట్ ఎట్లా మరి? మీరు ఎక్కడ చిల్ అవుతారు? మీ చిల్ టైం ఎక్కడ మరి? లేవండి, ఆనెస్ట్లీ దెర్ ఇస్ నో చిల్ టైం. ఇప్పుడు చిల్ టైం ఉంటే మాకు ఇన్ని కష్టాలు ఉండకపోవు. బికాజ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరు ఎవరిని ట్రైన్ చేసినా, ఎవరిని పెట్టినా ఈ రోజులలో కొంచెం, like Sriram said, there's some change. Especially నేను తీసుకున్నవని there's been some change because customer behavior has also changed, right? ఇప్పుడు customer is lot more willing to UPI purchases are there, card purchases ఉన్నాయి, POS systems ఉన్నాయి, CCTVs have come in. There is a little bit more leeway. చిల్ అంటే మీరు కొంచెం ఇంట్లో కూర్చోవచ్చు, కానీ ఇంట్లో కూర్చున్నారంటే చిల్ కాదు. ఎందుకంటే టీవీ మీద నడుస్తూనే ఉంటుంది, అది చూస్తూనే ఉండాలి, మనం పాస్ చెక్ చేస్తూనే ఉండాలి, ఫోన్లు చేస్తూనే ఉండాలి. ఓన్లీ థింగ్ ఐ థింక్ చిల్ మీద ద థింగ్ మారింది ఏంటిదంటే, నేను ఆడ ఆఫీస్లో కూర్చునే బదులు ఒక 2-3 గంటలు నేను మధ్యాహ్నం పోయి నన్ను లంచ్ చేసి దోస్త్ దగ్గర కొంచెం కాఫీ ట్రై. అసలు కొత్తది హైదరాబాద్లో ఎక్కడన్నా వచ్చిందంటే వెళ్ళి తినేయడం అని, వెళ్ళి తినడం అసలు మార్కెట్ రీసెర్చ్ అనుకోని వెళ్ళాలి. ఇక మేము వెళ్ళినప్పుడు మార్కెట్ రీసెర్చ్ అని అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ మై హెరిడిటీ ఆర్ appetites ఆర్ వెరీ బిగ్, వెరీ స్ట్రాంగ్. అంటే మా హోటల్ ఫుడ్ తిని మా తాత, డాడీ, నెక్స్ట్ ఇది వి ఈట్ లాట్. క్యూరియాసిటీ చాలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మేము అంటే మాది ఒక టైప్ ఆఫ్ ఫార్మాట్, టైప్ ఆఫ్ థింగ్. ఇప్పుడు కొత్త వాళ్ళు పెట్టినప్పుడు జస్ట్ బికాస్ 100 మంది పెడుతున్నారంటే, బట్ 100 ఆలోచనలతో పెడుతున్నారు, రైట్? దట్స్ 1000 డిఫరెంట్ థింగ్స్ దట్ థింకింగ్ టు పుట్. కొత్తవి కూడా కొన్ని బాగుంటాయి. ఇప్పుడు నేను కొన్ని జాగాలు చూసిన, మేబీ నాట్ ఇండియన్ ఫుడ్ పర్ సే, బట్ కొన్ని మేబీ జాపనీస్ ప్లేసెస్, ఎస్పెషల్లీ ద కాఫీ ప్లేసెస్, లాట్ ఆఫ్ థాట్ హ్యాస్ గాన్ ఇన్, ఇంటెలిజెంట్లీ ప్లాన్. వాళ్ళు కొంచెం their SOPs and everything that they've put into place, వాళ్ళ structured system of inventory and all these things, there's a lot to learn. But for me especially, because నేను back end చూస్తాను. 99% of my thing is I look at the operational back end of Hindu. Food to still mummy's purview very much, but operational. So that is very interesting, very curious. So వేల మంది ఎంటర్ అవుతుంది ఫీల్డ్లకు, వేల opinions are not worth looking at, but అందులో 5-10 కొన్ని వెళ్తాయి which are very intelligently driven, very intelligently done, and వాళ్ళ స్కేల్ కూడా they've done it so well that మనం చూసి అరే this is something we can take away and implement it. Obviously చాలా కష్టం మాకు, ఎందుకంటే ఈ replication is not so easy. ఫస్ట్ నుంచి మనం 10 పెడదామని మొదలు పెట్టుడు డిఫరెంట్, ఒకటి పెట్టినాక 10 చేసుడు డిఫరెంట్. అలా చాలా ఇన్స్పైర్ చేసిన కొత్త హోటల్స్, కొత్త వాళ్ళు ప్యాషనెట్ తో తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు లిటరలీ వేరే, ఇప్పుడు చెన్నైలో కానీ లేకపోతే బెంగళూరులో కానీ, ఢిల్లీ అయితే ఇట్స్ ఇన్స్పిరేషనల్. ఢిల్లీ ఇస్ ఇన్స్పిరేషనల్. చాలా మంది ఇప్పుడు మన చైతన్య అన్న మనం చాక్లెట్స్ ఇన్స్పిరేషనల్, చైతన్య హస్ బీన్ ఇన్స్పిరేషనల్, అవుట్ స్టాండింగ్ అసలు వాళ్ళు కానీ, ఇప్పుడు సంపత్ పెట్టిన T3 కానీ, చాలా మంది అగైన్ కమ్స్ టు ప్యాషనేట్. ఇప్పుడు కొత్త వాళ్ళు దిగాలి అని అంటే మటుకు
ఎక్కువ అంటే చేస్తుంది ఏంటంటే ఫస్ట్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తున్నారు. దట్ ఈస్ ద మిస్టేక్. అది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తున్నారు. అది ఏదైనా ఒక ప్రాపర్ ఎస్ఓపి సెట్ అయ్యే ఒక బర్గర్స్, కాంటినెంటల్ ఫుడ్స్ అవన్నీ ప్రాపర్ ఎస్ఓపిస్ సెట్ చేసుకొని మంచి మెషిన్స్తో దీంతో చేయొచ్చు. అవి ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఎక్స్పాండ్ చేయొచ్చు అన్న. తెలుగు ఫుడ్ అనేది వాడి చేయి తిరగాల్సిందే. వాడి ఏ మూడ్, ఎంత నేను చెప్పడం మూడ్ ఇస్ ఇంపార్టెంట్ చెప్తున్నప్పుడు హౌ డిడ్ యూ ఆ రోజు సరిగ్గా నువ్వు టేస్టింగ్స్ చేస్తారా లేదా అని అంటే, మాకు అలవాటు ఏంటంటే ఇప్పుడు మనం నాన్ వెజ్ చేసే ఐటమ్స్ అన్నీ మనం టేస్ట్ చేయలేం. మేమేంటంటే కిచెన్కి వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు వాడు బాడీ లాంగ్వేజ్ అలా ఉంది, ఈ రోజు వాళ్ళు ఎట్లా కనిపిస్తుంది వాడు చిరాగ్గా రే ఏదిరా ఇదేదిరా అదేదిరా అని అసిస్టెంట్ మీద వాడు ఏదో జరిగింది ఆడి ఇంట్లోనో లేకపోతే అదొక కొత్త, దట్ ఈస్ అన్ అదర్ ఆస్పెక్ట్. వాళ్ళు చాలా మంది చూడాలి, వాళ్ళని చూసుకోవాలి. మన అదర్ సైన్స్. ఇప్పుడు వాళ్ళు మన కుక్ వస్తాడు అనుకోండి, కొంచెం లో బీపీ అయిందా అని మనం చూసుకోవాలి, హై బీపీ అయిందా, నిన్న యూనో మీటర్ చాలా ఎక్కిందా అని చూసుకోవాలి. వాడిని యూ హ్యావ్ టు మేనేజ్ హిమ్. దట్ ఈస్ అసలు వాడి అంటే ఇప్పుడు డాడీ ఎప్పటి నుంచి అలవాటు ఏంటంటే వాడి ఫ్యామిలీ ఏంటి, వాడు ఏ స్టేట్లో ఉన్నాడు అంత డీటెయిల్గా తెలుస్తుంది. ఇప్పుడు నా ఫస్ట్ కజిన్ బ్రదర్ నాకు ఎలా తెలుస్తుందో అలాగా మా ఫాదర్కి ప్రతి ఎంప్లాయ్ గురించి మాట్లాడతారు, ఎక్కువ మాట్లాడతారు. ఏం చేస్తున్నాడు, వీడికి నిజంగానే డబ్బులు ఇచ్చిన తర్వాత ఓకే వీడు ప్రాపర్గానే స్పెండ్ చేస్తాడా లేకపోతే అవుట్ సైడ్ చేస్తాడా అనేది ప్రాపర్గా వాడి కనుక్కోవడం. అంటే ఆ ఇంటేక్ కేర్ అప్పుడనే వాడు హ్యాపీగా వండుతున్నాడు అనుకోండి. అంటే మెయిన్ నమ్మేది ఏంటంటే హౌ పాజిటివ్ ద చెఫ్ ఇస్, the food that will be positive continues till the customer's stomach. Absolutely. Ante small story, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. I was into the same restaurant segment 2014-2015 లో 2 years నెల్లూరులో నేను హ్యావ్ రన్. దాని తర్వాత ఈ ఐస్ క్రీమ్ కంప్లీట్లీ అది రెంట్ అవుట్ చేసేసి వచ్చేసాను. అక్కడ మాకు ఒక చైనీస్ మాస్టర్ ఉండేవాడు. చైనీస్ ఇన్ ద సెన్స్ ఈవినింగ్ టైం నెల్లూరులో చైనీస్ పరోటా ఇవన్నీ ఆల్ సెగ్మెంట్ ఉంటుంది. సో ఈజ్ ఇంటూ దట్ అనమాట. ఆడికి ఎట్లా ఉంటుంది అంటే నీకు అడ్వాన్స్ కావాలన్నా, లోన్ కావాలన్నా, శాలరీ కావాలన్నా ఒక మాస్టర్ ఉంటాడు. ఆ నెలలో 20 రోజులే శాలరీ తీసుకుంటాడు. ఆడు వచ్చినప్పుడు శాలరీ టైంకి వాడు వచ్చినప్పుడు నువ్వు మాల వేసుకొని వస్తేనే డబ్బులు ఇస్తాను. లిటరల్ గా ఆడికి నీకోసం నేను దండం పెట్టుకుంటున్నా. ఆడికి బట్టలు తెప్పించి నువ్వు స్నానం చేసుకొచ్చి మాల వేసుకుని వస్తే నీకు 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను ఈ రోజు శాలరీతో పాటు, అడ్వాన్స్ తో పాటు. అది మాల వేసుకున్నప్పుడు ఇంకా బై గాడ్స్ గ్రేస్ మాల వేసుకున్న రోజులు వాడు ఆ లిక్కర్ జోలికి వెళ్ళకుండా పనిచేసేవాడు. ప్రాపర్ ఇంట్లో కొంత డబ్బులు ఇచ్చి వాడికి కొంత పెట్టుకొని. అండ్ మనం ఎందుకు ఇలా చేస్తున్నాం అంటే సీ నౌ ఇఫ్ యూ ఓపెన్ అ రెస్టారెంట్ యూ షుడ్ హైర్ అ చెఫ్. అబ్సల్యూట్ 100%. బట్ శ్రీకరణం కానీ ఇప్పుడు ఓల్డ్ హిందూ డీలర్స్ కానీ ఓల్డ్ ఏంటంటే వీ డిడ్ంట్ హైర్ అ చెఫ్, వీ మేడ్ ఎలా చేయాలి అలా చేయి. ఇప్పుడు అందరూ ఇప్పుడు మన తెలుగు హోటల్స్ మీకు తెలిసిందే కదండి, మన కుర్రోళ్ళు ఎవరో వస్తారు ఈస్ట్ వెస్ట్ లేకపోతే ఎక్కడి నుంచి వస్తారు, వాళ్ళు అసిస్టెంట్గా చేస్తారు, ప్యాకింగ్ నేర్చుకుంటారు, తర్వాత ఒక మాస్టర్ కింద అసిస్టెంట్ చేస్తారు. అసలు ఫస్ట్ శ్రీకన్య స్టార్ట్ అయిందే మా ఫాదర్ వాళ్ళ మదర్ కర్రీస్తోనే స్టార్ట్ అయింది అసలు ఫస్ట్ డే. ఫిష్ కర్రీ అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సెకండ్ హ్యాండ్ మారుతి వ్యాన్ కొనుక్కోవడం. అసలు శ్రీకన్య అప్పుడు పంజగుట్టలేదు, ఏమీ లేదు, ఒక షెడ్ ఉంది, వ్యాన్ ఉంది, ఒక ఫోన్ పెట్టుకున్నారు, మార్కెట్కి వెళ్ళడం, ఒక చాప్ తెచ్చుకోవడం, కట్ చేసి మా గ్రాండ్ మదర్తో చేయించడం. మా డాడీ వాళ్ళ కజిన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పుడు ఉండేవారు అనమాట. అప్పుడు అలా మన బంజారాస్ కిచెన్ అది అలా పైకి వెళ్తే మన జూబ్లీ చెక్ పోస్ట్ అప్పుడు మన TV9 రామలింగరాజు గారు, ఇప్పుడు బాలకృష్ణ గారు, వీళ్ళందరూ వాళ్ళకి ఇలా పలానా మా వాడు ఇది టేస్ట్ చేయండి మంచిగా ఉంటుంది. వేరే ఎవరైనా ఆర్డర్ వచ్చినప్పుడు అది ఎక్కువ బల్క్లో కుక్ చేసి మిగిలింది వేరే వాళ్ళకి ఇవ్వడం. అలాతో అక్కడే వర్డ్ ఆఫ్ మౌత్తో స్టార్ట్ అయింది అసలు. అప్పుడే అది తిన్న తర్వాత అరే వీడికి మళ్ళీ ఆర్డర్ ఇవ్వాలరా అనేదే స్టార్ట్ అయింది అసలు శ్రీకన్య బేసిక్గా. అప్పుడు అంటే నన్ను అడిగితే ఈ కోర్ ఫుడ్స్తో స్టార్ట్ చేయాలి అంటే కోర్తోనే స్టార్ట్ చేయండి అసలు, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా. పోయిందంటే కొన్ని అక్కడి వరకు పోయింది. ఇంకోటి ఐ థింక్ కొంచెం స్టాఫ్ మీద చెప్పినప్పుడు నాకు గుర్తొచ్చి డాడీతో చెప్తుంది. ఇప్పుడు మెజారిటీ మా స్టాఫ్ అయితే ఇప్పుడు 35
25 years 35 అంటే కొంతమంది లేరు అనుకోండి, మరి 25 ఏళ్ళు అయితే మా కిచెన్ మినిమం మాతోటి ఉన్నారు. ఇప్పుడు మొన్న వన్ ఆఫ్ మై ఓల్డెస్ట్ ఎంప్లాయీస్ చెప్తుంటే హిస్ డాటర్ వెంట్ టు ఐఎస్బి. అప్పుడు డాడీ పేమెంట్ చేసి అయితే మేము కూర్చొని వెళ్ళిపోయినాక నేను డాడీతో మాట్లాడుతుండే. అయితే డాడీ చెప్తుండే వీళ్ళందరినీ మనం పాలించుకుంటా దేవ్ గ్రోన్ విత్ అస్, వాళ్ళ డాటర్లు సన్స్ వాళ్ళందరూ వేరే ఫీల్డ్స్ లాగా పోయింది, పెద్ద పెద్ద మనుషులు అయినరు, అన్నీ అయిపోయినాయి. మనకంటే ఎక్కువ అయితే వాళ్ళకే బెనిఫిట్ వచ్చింది. ఎందుకంటే మేమేవో కష్టపడి ఇల్లులు నడిచినాయి అంతేగాని, బట్ బికాజ్ వీళ్ళందరూ విలేజెస్లో మొదలైంది. ఏం ఆపర్చునిటీ లేదంటే మాతో ఊరికి పోయిందరా అని వచ్చేసింది. ఇక వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మా దగ్గర అకామిడేషన్లు ఉన్నోళ్ళు నౌ దే హ్యావ్ కిడ్స్, కొంతమంది గ్రాండ్ కిడ్స్ ఉన్నారు, కొంతమంది ఇప్పుడు సంబడి వన్ ఆఫ్ ద పీపుల్ దట్ ఐ నో దే ఆర్ ఆల్మోస్ట్ అట్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ ఇన్ ఎన్ ఎంఎన్సీ కంపెనీ. ఇట్లా వాళ్ళ రెస్టారెంట్స్ ఆఫ్ దిస్ ఏజ్ ఈజ్ నాట్ జస్ట్ అ రెస్టారెంట్ అట్ దిస్ పాయింట్. ఇప్పుడు మన మనుషుల లైఫ్లు మారిపోయినాయి ఇళ్ళకి వచ్చి, మారినాయో లేవో మేము ఒకటే కూర్చుంటున్నాం. మొన్న ఎవరో ఇంటర్వ్యూ చూస్తుంటే మన బాంబేలో ఏమైనా అటాక్ అయింది కదా బాంబే, అప్పుడు ఆ టైంలో రెస్టారెంట్ స్టాఫ్ దే హ్యాడ్ అ ఛాన్స్ టు ఎగ్జిట్, వాళ్ళకి ఫైర్ ఎగ్జిట్ వాళ్ళకి తెలుస్తుంది. They had a chance to exit, but they didn't, just because to first priority to save the guest. వాళ్ళు అందులోనే ఉండి అసలు తర్వాత మన రతన్ టాటా వాళ్ళ టీమ్ అసలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు, అసలు ఆ స్టాఫ్ ఏంటి అనేది రీసెర్చ్ చేస్తే పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళందరూ పల్లెటూరు నుంచి వచ్చి సిటీకి వచ్చిన తర్వాత దేర్ మైండ్ ఇస్ వైట్ పేపర్ అన్న. వాట్ యు రైట్, హౌ గుడ్ యూ ట్రీట్ దమ్, వాళ్ళు తర్వాత ఎఫెక్షనెట్ చాలా బాగుంటుంది, చాలా బాగా చూపిస్తారు, అంతే లాయల్టీగా ఉంటారు, అంతే బాగా మనం చూసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. దాంతోనే క్రియేటెడ్ దీస్ బ్రాండ్స్ అంతే. ఇంకా అలానే మనం మొత్తం క్రెడిట్ మంది కూడా కాదు, వాళ్ళది క్రెడిట్ యాక్చువల్గా. తర్వాత మనం వాళ్ళకి సపోర్ట్ ఇచ్చాం, ఒక టీం వర్క్ అని. అసలు ఓనర్ నేను దీనికి ఓనరు అనేది మా ఫాదర్ ఒక్కొక్కసారి చెప్పినప్పుడు, నువ్వు ఒక బ్రాండ్ బిల్డ్ చేసావు అంటే గర్వం వచ్చేస్తుంది. గర్వం వచ్చేస్తుంది అంటే నీ చేతి కింద పనులు ఉంటారు, నువ్వు ఆ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినప్పుడు గర్వం వస్తుంది. అప్పుడు ఒకసారి నేను నా కాలేజ్ అయిపోయింది, SRM అయిపోయింది, షాప్లో స్టోర్కి వచ్చి పంజగొట్టు ఇలా జేబులో చేపెట్టుకొని నుంచొని చూస్తున్నా. అప్పుడు మా ఫాదర్ అక్కడ వర్క్ చేస్తున్నారు, నన్ను పిలిచి నాతో పాటు ఒక బేసిక్ ఎంప్లాయీ అప్పుడు 5,000-6,000 పిలిచి కస్టమర్స్ అందరూ ఉండగా గట్టిగా తిట్టారు. నా కొడక నువ్వు అసలు ఏమనుకుంటున్నావు, నువ్వు వెళ్ళి పని చేయి, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇద్దరు నాకు ఒకటే అని చెప్పి తిడితే చాలా డేంజర్ టైమ్స్ అంతే. ఇప్పుడు మార్కెట్ చేంజ్ ఓవర్ అవుతూ ఉంటుంది ఎవ్రీ 3-4 yearsకి. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్స్ కొత్త తెలుగు పేర్లు పెట్టి ఈ తెలుగు రీజనల్ ఫుడ్ని కొత్తగా ప్రజెంట్ చేస్తూ, ఇప్పుడు మీరు అన్నట్టు T3 సెగ్మెంట్లో వాళ్ళు ఫ్యూజన్ ఫార్మాట్ కొత్త సెగ్మెంట్లు ఇవన్నీ పొజిషన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎంత హెవీ స్కేల్ అవుతుందో అంత కట్ త్రూ కూడా మార్కెట్లో రన్ అవుతుంది, అంటే పడిపోతున్నాయి మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్. సక్సెస్ ఎంత స్పీడ్గా స్కేల్ అవుతున్నాయి అంత తొందరగా కట్ డౌన్ అవుతుంది. సో అట్ ద సేమ్ టైం ఈ ఇన్నోవేషన్లు జరగడం మీ ఏజ్ ఓల్డ్ బ్రాండ్స్కి హెల్ప్ అవుతుందా, ఇష్యూ అవుతుందా? బీ ఓపెన్. 50-50, ఆనెస్ట్లీ 50-50. ఒకటి ఏంటిదంటే ఇన్నోవేషన్లు జరిగితే మంచిదే, బికాజ్ మార్కెట్ మూవ్ అవుతుంది. ఇప్పుడు మార్కెట్ మూవ్ అయినప్పుడు దేర్ విల్ బి కస్టమర్స్, వాళ్ళు ఎవరు ఆ సెగ్మెంట్లో తినని వాళ్ళు ట్రై చేస్తారు. ఇప్పుడు ఎస్పెషలీ ఇప్పుడు మీరు అన్నట్టు T3 చూడండి, తెలుగు ఫుడ్ తినని వాళ్ళు చాలామంది ట్రై చేస్తారు. సో దట్ ఈస్ డెఫినెట్లీ అ హెల్ప్. దాంతో ఇంకోటి ఏంటిదంటే వాళ్ళ తెలుగు ఫుడ్ కొత్తది తిన్నాక ఒరిజినల్ ఏడు ఉంది అని కూడా వస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్న, నువ్వు ఎంత కొత్త ఫుడ్స్ ట్రై చేసినా సరే ఇన్నోవేషన్ అంటే మన ఒరిజినల్ టేస్ట్ని, నువ్వు ఆ ఇంగ్రీడియంట్స్ని, ఆ రా ఎలా కుక్ చేస్తావు ఆటోమేషన్స్తో కాకుండా బేసిక్గా దీంతో ఎలా కుక్ చేస్తావో
అలాగే కుక్ చేసుకుంటే చాలన్న. దాన్నే మనం ఆటోమేటెడ్ చేసిన ఆ ప్రాసెస్ని, ఇప్పుడు ఒక ఫిష్ కర్రీ చేసే ప్రాసెస్ని ఒక చిన్న చింతపండు పెసకడం కూడా మెషిన్ పెట్టామనుకున్నాను, ఫిష్ కర్రీలు వేసేది మిస్ అవుతుంది, పక్కా మిస్ అవుతుంది. అంటే ఇప్పుడు సంపత్ అని పెట్టిన T3 కూడా ఒథెంటిసిటీ మిస్ చేయలేదు అందులో. అవును, బికాస్ ఇండియన్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా authenticity-లో. వాళ్ళ ఫుడ్ దట్ ఈస్ డిఫరెంట్. అసలు మేము ఇప్పటికీ 4 సార్లు విత్ ఫ్యామిలీ. వెరీ నైస్. అసలు మా ఫాదర్ బర్త్డే రోజు వెళ్ళాము, అసలు ఆ ఒథెంటిసిటీ మిస్ చేయలేదు. ఈ ట్రైడ్ అంటే ఇప్పుడు మనమైనా సరే మేమైనా సరే ఎప్పటికన్నా ఒథెంటిసిటీ మిస్ చేయకుండా మీరు దాన్ని స్కేలప్ చేయగలిగే టాలెంట్ ఉంటే మటుకు చాలా. లేకపోతే అక్కడితో ఆపేయడం బెటర్, ఒక షాప్తో ఉండడమే బెటర్. డాడీ ఎన్నిసార్లు కండాపూర్ పెట్టిన తర్వాత ఆ ఒక్క షాప్తో ఉంటే బాగుంటారా, నేను అనవసరంగా ఎక్స్పాండ్ చేశాను ఎన్నిసార్లు అనుకున్నారు. కానీ ఇప్పుడు సర్వైవల్ కోసం ఇంకా ఎక్స్పాన్షన్ తప్పట్లేదు. ఒక్క స్టోర్తో మనం దాంతో సర్వే అవ్వలేము, రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోతుంది. అలా అని చెప్పి దీన్ని డైల్యూట్ చేయకుండా కన్వెన్షన్స్ లేకపోతే అబ్సల్యూట్లీ మనం ఎక్స్పాన్షన్ చెయ్యాలి. ఇప్పుడు అది నేను ఇన్ని రోజుల తర్వాత చేస్తున్నాం, కానీ ఎక్స్పాన్షన్ చేసినప్పుడు ఇట్ షుడ్ నాట్ బి ఫర్ ద సేక్ ఆఫ్ ఎక్స్పాన్షన్. ఇప్పుడు దెర్ ఈస్ లైక్ క్వాంటిటేటివ్ ఎక్స్పాన్షన్ అండ్ దిస్ క్వాలిటేటివ్ ఎక్స్పాన్షన్. ఇప్పుడు క్వాంటిటేటివ్ ఎక్స్పాన్షన్ చేస్తే మీరు ఒక్కొక్క జాగాలు నేను 10 కస్టమర్ సర్వీస్ 100 జాగాలు పెడతా అంటే పెట్టొచ్చు. బట్ యూ హ్యావ్ ఎస్పెషలీ మా ఫుడ్కి దర్ కెన్ ఓన్లీ బి క్వాలిటేటివ్ ఎక్స్పాన్షన్. ఇప్పుడు ఫస్ట్ రెప్లికేషన్ కావాలి, దాని తర్వాత ఇన్నోవేషన్ కావాలి. దాట్స్ వై ఇన్నోవేషన్ ఈజ్ నాట్ 50-50 ఈజ్ నెట్ బెనిఫిట్ ఐ థింక్ టు అస్. ఎందుకంటే ఒక్క మా ఆలోచనలతో ఇన్నోవేషన్ చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు 100 మంది చేసిన దాంట్లో మేము డిస్టిల్ చేసుకొని, బికాస్ వీ హ్యావ్ సో మచ్ అడ్వాంటేజెస్ ఇన్ దిస్ వే, డిస్టిల్ చేసుకొని 1-2 థింగ్స్ ఇఫ్ వీ కెన్ అడాప్ట్, ఇట్ ఈస్ అ హ్యూజ్ బెనిఫిట్ ఫర్ అస్ as a net benefit. So somebody else, if you look at it in ఒకవేళ the market is doing R&D for us, మేము పోయి చేసే బదులు మార్కెట్ ఈస్ డూయింగ్ R&D for us. ఏం నడుస్తున్నాయి, ఏం ఫ్లాప్ అయిపోతున్నాయి, ఏం మంచిగా ఉన్నాయి, ఏం బాగాలేవు చూసి మేము డిస్టిల్ చేసుకుంటే, బికాజ్ ఇప్పుడు జస్ట్ లైక్ ఇప్పుడు లార్జ్ బ్యాంక్ విల్ సిట్ అండ్ వెయిట్, ఓన్లీ మంచి నడిచే ఇన్స్ట్రుమెంట్స్ అవి అడాప్ట్ చేసుకున్నట్టు వీ హ్యావ్ టు అడాప్ట్ సచ్ స్మాల్ థింగ్స్ అండ్ దెన్ వీ హ్యావ్ టు ఇన్నోవేట్. ఎందుకంటే ఇప్పుడు ఒకటే వీ కెనాట్ ఎక్స్పాండ్ ఆల్సో. ఇప్పుడు ఇట్స్ ఫర్ మీ యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను బంజారా హిల్స్కి వచ్చినప్పుడు లిక్కర్ ఇస్ అ కంప్లీట్లీ న్యూ గేమ్ ఫర్ మీ, విచ్ మీన్స్ నేను ఇప్పుడు ఈవినింగ్ మెన్యూ కొంచెం డెవలప్ చేయాలి, లంచ్ మెన్యూ నేను కొంచెం హ్యావ్ టు చేంజ్ అ ఫ్యూ థింగ్స్, ఫిగర్ ఇట్ అవుట్. కానీ కోర్ విల్ బి ద సేమ్. ఇప్పుడు ఇన్ని జాగాలు నేను చూసి 3 ఇఫ్ ఐ టేక్ అండ్ దెన్ మా స్టైల్లో మేము రిఫైన్ చేసుకొని పెట్టేస్తే దెర్ ఇస్ అ స్ట్రాంగ్ మోడల్ టు గో ఫ్రమ్. సో ఇన్నోవేషన్ ఈస్ డెఫినెట్లీ నీడెడ్ ఇన్ ద మార్కెట్. ఇప్పుడు చేసేటోళ్ళని మనం ఎప్పుడు నేనైతే ఎప్పుడు ఫాల్ట్ చేయాలి, ఎందుకంటే నాకు చాలా హెల్ప్ చేస్తుంది. మనం ఎంతవరకు చూసుకోగలుగుతామో అంతవరకు యూ కెన్ స్ట్రెచ్ ద బ్యాండ్ అన్న. అంతే, మనం ఎంతవరకు చూసుకోగలుగుతాం అంతవరకు చేసుకొని. అంటే తెలుగు ఫుడ్ అనేది చాలా వాస్ట్ మెనూ. అది ఒరిజినల్ మన పూర్వం చూసుకున్నా మీకు ఇప్పుడు సొరపిట్టు కానీ, మీకు ఎండు రొయ్యలు కానీ, ఇప్పుడు వెజ్లో గుమ్మడికాయ పులుసు డిఫరెంట్, అసలు లచ్చించారు అంటారు. మన విజయవాడలో ఈ పుల్ల పులుసు అంటారు, పచ్చి పులుసు ఈజ్ అన్ ఐటమ్ విచ్ ఈస్ మేడ్ వితౌట్ స్టవ్. ఎస్, అది యాక్చువల్ బొగ్గుల మీద మన వంకాయ టమాటా బాగా కాల్చి తొక్క తీసి పిసికి, అలాంటి ఐటమ్స్ ఇంకా ఓల్డ్ ఐటమ్స్ని మనం ఇంట్రడ్యూస్ చేసి స్కోప్ ఉన్నాయి, నీట్గా ప్రాపర్గా పెట్టుకుంటే మటుకు చాలా మంచి ఇది ఉంటుంది, పాసిబిలిటీ. అంటే ఈ జనరేషన్ లిటరల్లీ తెలియదు. ఈ జనరేషన్కి ఇప్పుడు మా ఫాదర్కి గ్రాండ్ ఫాదర్ తిన్న ఫుడ్, తెలిసిన ఫుడ్ మనకు కూడా తెలియకపోవచ్చు, నెక్స్ట్ జనరేషన్ తెలియకపోవచ్చు. కానీ మనం ఆ ఓల్డ్ ఫుడ్ని యాస్టేజ్ ఇప్పుడు మన గ్రాండ్ మదర్తోనో మన అమ్మతోనో ఏంటమ్మా ఎలా చేద్దాం, దీన్ని ఏం చేయొచ్చు, ఈ లచ్చింజారు కానీ పులుసు కానీ, మన ఈస్ట్తో ఫర్మెంట్ అయిన ఐటమ్స్ ఇవన్నీ లచ్చింజారు చాలా హెల్దీ,
బియ్యం కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళతో అది ఇంట్లో ఇంత బియ్యం రెండు చేసుకుంటే రోజులు 3 రోజులు వాటర్ మళ్ళీ అలా మళ్ళీ కొండలో ఇంత బియ్యం కడిగిన నీళ్ళు ఇంత నీళ్లు గంజి వస్తే గంజి ఈ రోజు దాచుకుంటారు, నెక్స్ట్ డే ఇంకో గంజి, దాన్ని ఒక 7 days 10 days కి అది కంటైనర్ ఫిల్ అవుద్ది, ఇదేంటి ఫర్మెంట్ అయ్యి సాల్ట్ వేస్తే ఫర్మెంటేషన్ ఆగిపోద్దంట. అది అప్పట్లో చెప్తే ఎవరు తెలుసండి అప్పట్లోనే. ఇప్పుడు మీరు సింపుల్గా చూడండి, ఇప్పటి వరకు మేము పెరిగి ఇంకా చేసుకుంటాం. లైక్ పెరుగు మీరు చెప్పారు, మా చెప్పారు, ఈవెన్ ఫుడ్లు వేసి చెప్పారు, మేము ఇట్స్ క్యారీడ్ ఫార్ లైక్ ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటున్నాం. ఇప్పుడు కొత్త జాయిలు పెట్టిన వాళ్ళు కప్పులు తెచ్చి లేకపోతే టిన్నులు తెచ్చి, there's a huge difference in taste, but there's a huge difference in labor. ఇప్పుడు పెరుగు పెట్టాలంటే మనిషి 3 4 రావాలి, సెట్ చేయాలి, మిల్క్ బాయిల్ చేయాలి, అది అప్పుడప్పుడు గిన్నెల కొంచెం ఇంత ఏమన్నా సబ్బు ఉంటే అది ఇరిగిపోతుంది, సో మళ్ళీ అంతా తీసేయాలి, మళ్ళీ అంతా అట్లా బిజినెస్ టూ డిఫరెంట్ అన్న. డిమాండ్ సప్లై ఉన్న ప్లేస్లో మీరు ఏ ఫుడ్ పెట్టినా సక్సెస్. అదొక టైప్ ఆఫ్ బిజినెస్ రన్నింగ్, అదొక టైప్ ఆఫ్ హోటల్ రన్ చేయడం అనేది. యూనో అక్కడ అంత సీరియస్నెస్ డీటెయిలింగ్ కాకుండా నార్మల్గానే, బికాస్ అది క్యాజువల్ సరౌండింగే, తిన్నావా వెళ్ళిపోయావా వర్క్ చేసుకున్నావా అన్నది ఉండదు. ఇప్పుడు మన కోర్ సిటీకి ఎలాంటి బ్రాండ్స్ దగ్గరకు వస్తాయి, మైన్యూట్ డీటెయిలింగ్తో వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్తో ఎక్కువ వస్తారు కదా. లెగసీ బిల్డ్ చేయాలంటే యూ హ్యావ్ టు, ఇప్పుడు లెగసీ క్యారీ ఫార్వర్డ్ చేయాలన్నా బిల్డ్ చేయాలన్నా ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ గేమ్ దెన్ ఒక బిజినెస్ ఓపెన్ చేసి. ఇప్పుడు ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసి నేను 2 నెలలు నడుపుతాను, నేను మూవ్ అవ్వాలంటే కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ సంథింగ్. ఇప్పుడు నేను ఒక 40 ఏళ్ళు నడిచింది, ఇంకో 40 ఏళ్ళు నడవాలి, ఇంకో 2 పెట్టాలి, అవి కూడా ఇట్లా 40 ఏళ్ళు నడవాలంటే అది పెద్ద కంప్లీట్లీ డిఫరెంట్ గేమ్. ఇంకోటి ఏంటి, దిస్ ఇస్ ద గేమ్ దట్ డజంట్ హ్యావ్ ద సేమ్ రిటర్న్స్ దట్ యు ఎక్స్పెక్ట్. ఇప్పుడు ఇవన్నీ మన కష్టాలు పడ్డాయి. ఇప్పుడు మీరు ఇట్లాంటి కష్టాలు పెట్టి ఒక యూనో మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్మ్ పెట్టినా, ప్యాకేజింగ్ డబ్బాల ఫర్మ్ పెట్టినా, అగ్రిగేట్ అమ్మినా, ఎన్ని చేసినా ద క్వాంటిటీ ఆఫ్ రిటర్న్స్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇదంతా ద అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ యూ పుట్ ఇన్, యూ హ్యావ్ టు పుట్ ఇన్ out of either passion for your brand, passion for the food, or passion for your legacy. ఇప్పుడు మా డాడ్ ఇది ఫస్ట్ బిజినెస్ డాడ్ ఓపెన్ చేసింది ఇది ఇన్ ద సిటీ, రైట్? సో ఇప్పుడు నేను సెకండ్ది పెడితే ఐ హ్యావ్ టు గివ్ ఇట్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ థాట్, సేమ్ అమౌంట్ ఆఫ్ కేర్, అండ్ అక్కడి వరకు పోవాలని ఉన్నది, రైట్? యూనో, సో ఇప్పుడు బట్ ఐ నో నాకు బికాజ్ మై డాడ్ అండ్ మై గ్రాండ్ ఫాదర్ లాస్ట్ అగ్రిగేట్ చేసిండు, కన్స్ట్రక్షన్ చేసిండు, రియల్ ఎస్టేట్ చేసిండు. నాకు తెలుసు వాళ్ళు 6 monthsలో చేసింది, నేను 6 ఏళ్ళల్లో కూడా నాతోటి కాదు, బట్ I want to do it because at least at the end of the day, food industry, restaurant industry is a forward facing industry. Mana food tinnanka the customer knows where he ate, ever own chestaru, ever vanduతారు. There's a different type of personal satisfaction. ఆ ఒథెంటిసిటీని కాపాడడమే చాలా బెటర్ అన్న. అది లూజ్ అవ్వకూడదు అసలు, ఏ హోటల్ కూడా లూజ్ అవ్వకూడదు. Absolutely. మహా అయితే ఇప్పుడు క్రాబ్ కర్రీ, క్రాబ్ పులుసు, క్రాబ్ ఫ్రై, క్రాబ్తో వంకాయతో చేస్తారు, ములక్కాయలతో చేస్తారు, గోంగూరతో చేస్తారు, అదంతా ఓకే. మహా అయితే ఇప్పుడు మేము తర్వాత స్టఫ్డ్ క్రాబ్ సిటీలో 2006లోనే స్టార్ట్ చేసాం అన్న. స్టఫ్డ్ క్రాబ్ అనేది మన బేసికలీ సీ క్రాబ్స్, బ్లూ క్రాబ్స్ బాయిల్ చేసి పసుపులో మీట్ అంతా తీసి మళ్ళీ దాన్ని మన ఆంధ్ర స్టైల్ ప్యాన్ ఫ్రై చేసి వీ స్టఫ్ ఇట్ అప్ అన్ షెల్, యూ కెన్ జస్ట్ స్కూప్ ఇట్ అండ్ హ్యావ్ ఇట్. అంటే అలాంటి ఫుడ్స్ ఏమన్నా చేసుకోవచ్చు, కానీ దాన్ని అథెంటిసిటీ మనం మిస్ అవ్వకూడదు. మనం బ్యాక్ చూసి ఫ్రంట్ తేవాలి. ఇప్పుడు పాత రోజులలో ఏముండేనో, ఊర్లలో ఏముండేనో చూసుకొని మనం వి షుడ్ ట్రై అండ్ ఇన్నోవేట్ ఫర్ అస్. బట్ కొత్త బ్రాండ్స్ డెఫినెట్లీ నీడ్ టు ఇన్నోవేట్ ఫ్రమ్ వాట్ దే నో. ఇప్పుడు వాళ్ళు బయట ఇప్పుడు చాలా మంది రెస్టారెంటర్స్ వాళ్ళు మెనీ కంట్రీస్ చూసి వస్తుండ్రు. దే హ్యావ్ లాట్స్ ఆఫ్ అదర్ అడ్వాంటేజెస్ ఆల్సో దట్ వీ డోంట్ హ్యావ్. So there is a lot to learn for us also from new brands, innovative brands, వాళ్ళు కొత్త strategies, వాడిని lot for us to learn as well. ఇప్పుడు you sell on Swiggy, Zomato as well. We just started. Yeah, recently. Then it's an initial game. అంటే we've done the best we can to minimize Swiggy and Zomato. Okay. మీరు వేర్ అవైలబుల్ స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు మీకు మేజర్ రెవెన్యూ స్విగ్గీ, జొమాటో నుంచి వస్తుంది, ఇందాక కూడా చెప్పారు మీరు.
మేజర్ టర్న్ ఓవర్ ఐ కెన్ సే మార్జిన్ నేను అనట్లేదు, Revenue. డిబేటబుల్ పెద్ద ఫ్యాక్టర్ అవుతుంది, అదొక ఎపిసోడ్ అవుతుంది. విల్ ప్లాన్ దట్ వే. ఇప్పుడు మీకు రెవెన్యూ రేషియో స్విగ్గీ జొమాటో ఐ మీన్ ఆన్లైన్ నుంచి ఎంత ఉండొచ్చు, ఇన్ స్టోర్ ఐ మీన్ వాకిన్స్ ఇప్పుడు పంజగుట్ట టేక్ అవే తీసుకుంటే వాకిన్స్ ఒక 30-40% అంటే మిగతా 60-70 స్విగ్గీ జొమాటో ఆన్లైన్. ఇప్పుడు మీ కొండాపూర్లో అంతే, కొండాపూర్లో ఇంకా తక్కువ, ఇంకా తక్కువ ఆన్లైన్ ఎక్కువ. ఆన్లైన్ ఎక్కువ. Oh, really? అంటే బెల్ట్ ఈజ్ హైటెక్ Belt, yeah. హైటెక్ సిటీ బెల్ట్ లో అక్కడ స్విగ్గీ జొమాటోలే అన్ని ఇంకా. ఇప్పుడు మార్జిన్ లెవెల్ ఇష్యూస్ థింగ్స్ పక్కన పెడితే మీకు ప్యాకేజింగ్ ఈజ్ ద మేజర్ ఫ్యాక్టర్. అవును. మన ఇప్పుడు ఇంటీరియర్ ఎంత పెద్ద ఇంటీరియర్లు, లగ్జరీ, ఫైన్ డైనింగ్, క్యాజువల్ డైనింగ్, ఇలా రకరకాలు మనం మాట్లాడతాం. But the same level of care is required in terms of Swiggy Zomato. Yes. How you are handling that way? స్విగ్గీ జొమాటో ఫస్ట్ బిఫోర్ చాలా మందికి ఇప్పుడు మన వచ్చే బాయ్స్కి వాళ్ళు డెలివరీ ఇచ్చేయాలని అనుకుంటారు, కానీ వాడి దగ్గర కంపల్సరీ చెప్తున్నాను మంచి బ్యాగ్ ఉండదు, ఇవి ఉండవు. మధ్యలో ఇవి ఉండట్లేదు కదా అని రెస్టారెంటియర్స్ ఎక్కువ కంప్లైంట్ చేస్తుంటే దే హ్యాడ్ సిస్టమ్ దట్ ఫోటో తీసి సెల్ఫీ తీసి పెట్టాలని అంటారు. కానీ మన స్విగ్గీ జొమాటో బాయ్స్ పక్కన దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకుని ఇంకా అది ఇంకా యూనో వీ క్యాన్ చేంజ్. దే ఫైండ్ సమ్వేర్ ఆర్ ది అదర్, దే డ్రైవ్ కంఫర్ట్లీ, వాళ్ళకి నచ్చినట్టే చేస్తారు బికాస్ వాళ్ళు ఓన్లీ ఇది దీనికోసమే చేస్తారు కాబట్టి. కంపేర్ టు ప్యాకేజింగ్ వచ్చినప్పుడు ఇప్పుడు మనకు ఒక ఫిష్ కర్రీ ఆర్డర్ చేశారు అనుకున్నాను, వాడు తీసుకొని ఆ బాక్స్ తీసి అలా వేసి అలా పెట్టి వెళ్తూ ఉంటారు, హ్యాండిల్ తగిలిచ్చేసుకొని అలా పెడుతూ ఉంటారు. సో ఇంకా వాళ్ళని నువ్వు మార్చడానికి ఒక్కటి చెప్పలేం, ఇద్దరు చెప్పలేం, ఏం చేయలేం. మనం మ్యాక్సిమం ఇప్పుడు ఫిష్ కర్రీ ఉంది అనుకోండి, ఫిష్ కర్రీకి క్యాప్ వేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఒక వైట్ కవర్తో పెట్టి మళ్ళీ దానిపైన ఇదేసి మళ్ళీ మేము ట్యాగ్స్ వేసి మనమే నేర్చుకోవాలి, ఏం చేస్తాం, మనమే ప్యాకింగ్ చేంజ్ చేసుకోవాలి. వాళ్ళు ఎంత రఫ్గా హ్యాండిల్ చేసినా మనమే చేంజ్ చేసుకోవాలి. కానీ అయినా సరే స్పిల్లేజ్ కంప్లైంట్స్ వస్తాయి. మరి ఐ డోంట్ నో టు టెల్ దిస్ ఆర్ నాట్, మరి చాలా మంది బాయ్స్ కావాలని స్పిల్లేజ్ చేసి కంప్లైంట్ పెట్టి టు హ్యావ్ ద ఫుడ్. స్విగ్గీలో చాలా జరుగుతాయి, ఇంకా జొమాటో లాట్స్ ఆఫ్ అంటే స్విగ్గీ జొమాటో ఇస్ డిఫరెంట్ గేమ్, వేరే ఎపిసోడ్ అనుకుంటా. కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు జస్ట్ ఐ హ్యావ్ మేబీ 2% or 3% స్విగ్గీ జొమాటో. మేము ఎంత అంటే అంత ట్రై చేసినాం, తగ్గినాం. ఐ థింక్ బంజారా హిల్స్ కొంచెం పెరుగుతుంది, డిఫరెంట్ గేమ్ అవుతుంది మాకు. లిటరలీ స్విగ్గీ జొమాటో నాకు అనెక్డోట్, లిటరలీ నాకు మొన్ననే on Swiggy there was a flat 50% offer that was running for like 6 hours. నాకు తెలియదు. నాకు డాడీ ఇన్ని బిల్లులు తీసుకొని చూపించి ఏం చేస్తున్నావు అంటే ఎడిట్ చేసిన డాడీ. డిఫరెంట్ సబ్జెక్ట్, డిఫరెంట్ సబ్జెక్ట్. బట్ ఈ రోజు మా స్టోర్స్ ఓపెన్ అయిన వెంటనే బ్యాక్ ఎండ్ చెక్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ SOP. ఇప్పుడు కొత్తది నేను మొదలు పెట్టుకోవాలి అన్న. అదే చెప్తున్నా, కస్టమర్కి రెస్టారెంట్కి గ్యాప్ బాగా పెరిగిపోయింది అన్న. ఐ కెన్ టెల్ దట్. అసలు ఏం ఆర్డర్ చేస్తున్నాడు, ఏమి తింటున్నాడు, ఏమీ తెలియట్లా. నువ్వు స్విగ్గీ ఆర్ జొమాటో యాప్ ఓపెన్ చేయంగానే నువ్వు ఎవరైనా ఒక ఈరోజు సాయంత్రం హోటల్ స్టార్ట్ అయితే వాడు నాది లిస్ట్లో టాప్ రావాలంటే ఫస్ట్ అది వస్తుంది. అంటే స్విగ్గీ జొమాటో ఇస్ డిసైడింగ్ what should eat, what you should eat now. Also say one thing I'll say, ఇప్పుడు మీరు నేను వాడిన స్విగ్గీ జొమాటో ఆ రీఆర్డర్ లిస్టులు ఉన్నాయే 4-5 రెగ్యులర్లీ వి క్లిక్. సో డెఫినెట్లీ ఎంత స్విగ్గీ జొమాటో అల్గరిథం పుష్ చేయకున్నా ఇఫ్ యూ హ్యావ్ అ ప్రెజెన్స్ లైక్ ఇప్పుడు నేను ఐల్ ఆర్డర్ సర్టన్ టైప్ ఆఫ్ ఫుడ్, ఐల్ గో టు అ సర్టన్ రెస్టారెంట్. ఇప్పుడు వేరే రెస్టారెంట్ నాకు తెలుసు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ పీపుల్ టు థింక్ అబౌట్ ఇందు అండ్ ఆర్డర్ ఫుడ్. ఐ హోప్ దే డోంట్. అట్లీస్ట్ ఇప్పుడు అవుతున్నాయి కొంచెం భయం, కానీ వచ్చి తినాలని మా కోరిక, రైట్? బట్ అట్లనే ఐ థింక్ ద రెస్టారెంట్ ఇండస్ట్రీ ఆల్వేస్ అండ్ ఫర్ ఎవర్ మీరు ఎన్ని యాడ్లు వేసినా, ఎన్ని అల్గరిథమ్స్ ఉన్నాయి, ది ఎండ్ ఆఫ్ ద డే
కంఫర్ట్ అండ్ రిమెంబరెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు నాకు గుర్తున్న, నాకు లిటరలీ నేనే చెప్తున్నా, నాకు అట్లీస్ట్ లాస్ట్ 10-20 ఆర్డర్స్ హ్యావ్ బీన్ ఫ్రమ్ ద సేమ్ రెస్టారెంట్. నేను రాత్రి ఇంటికి వచ్చినాక అరే ఇంట్లో ఏం తిండి లేదు, ఎందుకంటే ఐఎమ్ స్టేయింగ్ లిటిల్ అవే నౌ. సో ఐ ఆర్డర్ ఫ్రమ్ ద సేమ్ ప్లేస్, సేమ్ ఆర్డర్ యాక్చువల్లీ, నాట్ ఈవెన్ సేమ్ ప్లేస్. ఇది పాయింట్. ఇది అసలు నీకు పలానా మీల్స్ తినాలన్నా, పలానా బిర్యానీ తినాలన్నా, యూ విల్ గో సర్చ్, అది ఎంత కింద ఉన్న వెళ్ళి సర్చ్ నీట్గా చేసి ఆర్డర్ చేసుకుంటావు. కానీ పోయి ఇంకా అదే హ్యూమన్ టెండెన్సీ ఎట్లయిపోయిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పినట్లు అదే కనిపిస్తుంది మనం లాస్ట్ ఆర్డర్ ప్రొడక్ట్స్ రెస్టారెంట్స్ నుంచి. ఒకవేళ కనిపించకపోతే ఎందుకు కనిపించలేదు, వీడియో ఆఫ్లైన్ లో ఉన్నాడా అని కూడా చెక్ ఉంటుంది. సో ఫైన్. ఇప్పుడు మీకు ఇప్పుడు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? కొండాపూర్ అండ్ పంజాగుట్ట, టేక్ అవే ఓన్లీ 2. వాట్స్ ద ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ 3-4 years? We are planning to expand for sure. Okay. Next ఇంకా ప్లేస్ ఏంటో నేను డిసైడ్ అవ్వలేదు. నో ఫ్రాంచైజీ అట్ ఆల్. కంప్లీట్. ఫస్ట్ మా నాన్నగారు మా నమ్మకంతో ఫస్ట్ మా చేతిలో పెడితే తర్వాత మనమే ఫ్రాంచైజీ, ఫస్ట్ ఫ్రాంచైజీకి ఇచ్చినాక తర్వాత మా ఫాదర్ కి నేను మా తమ్ముడే ఫ్రాంచైజీ. సేమ్ టిల్ ద డే వాళ్ళు ఒక 2 days డాడీ నాకు రెస్టారెంట్కి రారంటే ఆ రోజు మాది అయిందంట. అది ఏ రోజు అవుతుందో తెలియదు. ఇప్పుడు మాది ఫస్ట్ ఎక్స్పాన్షన్. దిస్ ఆల్సో హాస్ బిన్ అ వెరీ డిఫికల్ట్ sell to him because so this people are coming in Banjara Hills. My first expansion, this one will be concurrently, since in Lakdi Kapul itself, second floor la we are opening a tiffin vertical. So ఇప్పుడు మా బిల్డింగ్, సో సెకండ్ ఫ్లోర్ లా ఎన్నేళ్ళ నుంచి ఆఫీస్ ఉన్నది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక షిఫ్టింగ్ హాఫ్ ఆఫీసెస్, వాడు ఒక 3000 square feet లో we're opening a purely South Indian tiffin, pure veg vertical, and a small coffee shop, not specialty coffee, filter coffee and chai shop, chinnadi, in the same premises. Here we are experimenting with alcohol. So liquor in Banjara Hills la liquor we are adding. So it will be core Hindu plus alcohol. This is meeku ee Hindu lo alcohol and ee Telugu fusion is a good combination అనుకుంటా. గుడ్ కాంబినేషన్ కాదన్న, అసలు మన తెలుగు వాళ్ళు ఆల్కహాల్తో స్టార్ట్ అయింది మన ఫుడ్. ఇప్పుడు క్వార్టర్ తోటే పోతాయి. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు, మీరు ఇప్పుడు మన కోర్ చూసుకుంటే ఆల్కహాల్తో బిఫోర్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయ్యని తినలేరు. వాళ్ళు స్టార్ట్ చేసిందే చికెన్ ఫ్రైతో, సైడ్స్ మటన్ రోస్ట్తో, పకోడాతో, దాంతోనే స్టార్ట్ చేశారు. అది అసలు ఇప్పటికీ మన టేక్ అవేలో స్నాక్స్ పలానా చికెన్ ఫ్రై ఇవ్వకపోతే ఆ రోజు చికెన్ ఫ్రై, పలానా చికెన్ ఫ్రై మటన్ ఫ్రై కౌంట్స్ పెట్టి ఫ్రై అయ్యి లేకపోతే మందే తాగలేని కస్టమర్స్ చాలామంది ఉన్నారు. అది లేకపోతే వద్దురే ఈరోజు మంచిగా ఇంకో రోజు ప్లాన్ చేసుకుందాం, లేకపోతే ముందే ఫోన్ చేసి మాకు పలానా ఇది ఉంది, గెట్ టుగెదర్ ఉంది, మేము ఇచ్చేస్తున్నాం. ఆ రోజు చికెన్ ఫ్రై లేకపోతే ఇంకొకడు ఒక గుప్పెడు సాల్ట్ వేసాను సార్, మేము అది తిని చిరాకు పడన్నా మానేస్తాం, అంటే అలవాటు మానేస్తాం అలా చెప్పిన వాళ్ళు. అంటే దట్ ఈస్ ఆల్ జస్ట్ బికాస్ వేర్ కస్టమర్స్ హ్యాస్ అడ్మైర్డ్ us a lot all these years. And సో విన్నింగ్ కాంబినేషన్, అబ్సల్యూట్లీ విన్నింగ్ కాంబినేషన్. డిఫికల్టీ ఏంటిదంటే ఎస్పెషలీ ప్యూర్ రెస్టారెంట్స్ లిక్కర్లకు రావాలంటే టు నాట్ లూజ్ ద రెస్టారెంట్. ఇప్పుడు మీరు లిక్కర్ బిజినెస్లోకి వస్తారనుకోండి, ఇట్స్ వెరీ సింపుల్ బికాజ్ మార్జిన్స్ ఇన్ లిక్కర్ అండ్ మార్జిన్స్ ఇన్ ఫుడ్ ఇస్ అ డిఫరెంట్ గేమ్. అది మీకు తెలుసు. లిక్కర్ ఫ్లాట్ 3x అది రాసి ఉన్నట్టు, ఫుడ్ ఇక డిపెండ్స్ ఆన్ సో మెనీ థింగ్స్. సో ఇప్పుడు వన్స్ యూ ఎంటర్ ఇన్ టు దిస్ సార్ట్ ఆఫ్ థింగ్, ఇట్ ఈస్ ద డిఫికల్టీ ఈవెన్ ఐ విల్ ఫేస్, ఐమ్ షూర్, ఈజ్ అరే లిక్కర్ పూష్ చేద్దాం అని ఉంటుంది రోజు. అది మనం ఆపుకొని కీప్ ద ఫుడ్ సెంటర్ లిక్కర్ అకంపెనీమెంట్ అట్లా పెట్టుకుంటేనే వీళ్ళు. మొన్న మా ఫ్రెండ్ ఎవరో చెప్తున్నారు, బెంగళూరులో ఒక రెస్టారెంట్ ఏదో ఉందంటనా, వైల్ యూ స్టెప్ ఇన్ టు ద రెస్టారెంట్ యాక్చువల్లీ దేర్ ఈస్ అ లుక్స్ లైక్ అ వైన్ షాప్. గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఈ జస్ట్ అంటే ఐ మీన్ ఎంఆర్పి షాప్ వెళ్ళి పర్చేస్ చేసి మీరు వెళ్ళి మందుతో కూర్చొని ఫుడ్ కూర్చొని. ఇది గుర్గాంలో మొదలైంది, BYOB అని. సేమ్ ఫార్మాట్, యువర్ ఓన్ బాటిల్ అన్నట్లు చేసి ఎక్స్ట్రా
అడ్వాంటేజ్ కూడా అక్కడే లిక్కర్ సేల్ చేస్తామని. అది గుడ్ ఫార్మాట్ Actually నాకు good నచ్చింది. మన దగ్గర చేస్తారో లేదో కానీ లేదు, నచ్చింది. ఇక్కడ కూడా ఏమైందంటే ఇప్పుడు కొన్ని స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు హాఫ్ సేల్ చేయడం, క్వార్టర్ సేల్ ఆ పావు, పావా. దిస్ కైండ్ ఆఫ్ సెగ్మెంట్ స్టార్ట్ అవుతున్నాయి. అవుతుంది. బట్ ఇట్ స్లోలీ ఇట్ విల్ పిక్ అప్. అది BYOB. కానీ హైదరాబాద్ ఆల్కహాల్ ఇండస్ట్రీ హిట్ చేసింది బ్రూవరీ స్టార్ట్ చేసింది. yes absolutely. కానీ మీకు BYOB కాన్సెప్ట్ లో ఓవర్ హెడ్స్ తక్కువ ఉంటాయి. అవును అంతే కదా మరి MRP లిక్కర్ షాప్ సేల్ మీకు మంచి మీరు వైన్ షాప్ కింద పెట్టుకోండి, దాని మార్జిన్ ఈడ ఫుడ్ మార్జిన్ పైన బెస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్రివరీ కానీ లేదంటే ఈ లిక్కర్ లైసెన్స్ సెగ్మెంట్ లో వెరీ హ్యూజ్ కాస్ట్, వెరీ కాస్ట్లీ, వెరీ హ్యూజ్. అసలు వస్తుందో రాదో తెలీదు. That is a ఇప్పటికీ risk you చాలా have to ఫైల్స్ take, పెండింగ్ ఉన్నాయి. బట్ యా ఇంకా యాక్చువల్గా బెంగళూరు లాగా మన ఆల్కహాల్ కూడా హోమ్ డెలివరీ స్టార్ట్ చేశారు అబ్బో. అనుకోండి. అది యాక్చువల్లీ చెయ్యొద్దు. తేజర్లు బాగుంటాయి. ఇప్పుడు మీకు ఆ ప్లాన్ లేదా లిక్కర్ ఫ్యూజన్ చేసి మీ ఫార్మాట్ లిక్కర్ ఫ్యూజన్ చేసి ఫార్మాట్ అయితే నాకుంది, డాడీకి లేదు. నో సి మా ఫాదర్ ఇప్పుడు ఏంటంటే హీ స్టార్టెడ్ మౌల్డింగ్. ఈ రోజుల్లో మళ్ళీ మన ఓల్డ్ స్కూల్ గా ఇలా ఆలోచించకూడదు, ఇప్పుడు కొద్దిగా మనం ఇది చేయాలి, కొద్దిగా ఇలా ఉండాలి అనేది హీస్ ట్రైంగ్ టు చేంజ్ హిమ్సెల్ఫ్ ఇన్ అ ఫ్యూ పాయింట్స్. అలాగే నేను మా తమ్ముడు ట్రైంగ్ టు పుష్. కానీ V3 మనం ఎంతవరకు చూసుకోగలుగుతామో అంతవరకే వెళ్ళాలి. ఎంతవరకు మన చేతుల్లో క్వాలిటీ మెయింటైన్ అవుతుంది, ఎంతవరకు ఈ టేస్ట్ వరకు మెయింటైన్ అవుతుంది, అంతవరకు వెళ్దాం. ఒకవేళ రేపు నిజంగానే ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో ఆనియన్స్ ఎక్స్ట్రీమ్ హై ఉందని చాలామంది ఆనియన్స్ ప్లేస్లో కీరాస్ ఇచ్చారు వేరే పెద్ద రెస్టారెంట్లో కూడా. కానీ మన హోటల్స్ ఏంటంటే కంపల్సరీ ఆనియన్ ఇవ్వాల్సిందే. అలాంటి ఫేస్ అవుతాం. కానీ అప్పుడు స్టాక్ అని పెట్టలేం. అలానే నువ్వు కీరా ఇస్తే శ్రీకన్య ఏంట్రా ఎంత పెద్ద హోటల్ ఆడు కీరా ఇచ్చాడు ఏంటి అని ఇది ఉంటుంది. ప్లస్ అలానే మన కాస్ట్ పెరిగినా సరే, ఇంగ్రీడియంట్స్ కాస్ట్ బాగా పెరిగిపోయినా సరే మనం భరించాలి. ఆ టైంలో కాస్ట్ పెరిగిందని మన టక్మన్ మెనూ మార్చలేం. బికాస్ మనదంతా మిడిల్ క్లాస్ కాస్టింగ్, అంత హై కాస్టింగ్ కూడా కావు. సో వాళ్ళ లైఫ్ అలా సెట్ అయిపోయింది. సాటర్డే మందు విత్ ఫ్రై పీస్ బిర్యానీ, లేకపోతే పలానా మిడిల్ క్లాస్ ఎక్కువ సెట్ అయిపోయారు. కాబట్టి అది కూడా భరిస్తూ స్లోగా ముందుకి ప్లాన్ చేసుకొని మంచి ప్రాపర్ ప్రీమియం ఇప్పుడు మన దాంతోనే అప్పుడు ఇన్వెస్ట్మెంట్, ఇప్పటివరకు మన ఇన్వెస్ట్మెంట్ అన్ని డాడీ చేసిన తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసినాయి. ఏమన్నా టచ్ వుడ్ ఏదన్నా కుదిరితే మటుకు వీ కెన్ ప్లాన్ విత్ ఆల్కహాల్ ఇన్ ఫ్యూచర్. ఏదైనా మనం ఆపర్చునిటీ తోటే నాది కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ ఆపర్చునిటీ. అస్సలు చేయకూడదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక మాట్లాడినప్పుడు కన్సల్టెన్సీస్ వాళ్ళు మీరు హైర్ చేసుకుంటే మీరు 35% మించి మీకు ఖర్చు అవ్వకూడదు అని అంటే మటుకు అది కుదరని, ఇంపాసిబుల్. ఇప్పుడు ఫుడ్ కాస్ట్ ఇస్ వన్ థింగ్. ఇప్పుడు చాలా ఉంటాయి. వాళ్ళు అందరికి నేను బుక్లెట్లు ఇస్తా, వీళ్ళందరూ చదివి ఇట్లా పని చేస్తారు సార్ అంటే నేను అనుకునే నేనే చదువు వాళ్ళలో పెరుగుతుంది, ఒక మంత్లో మైనస్లోకి వెళ్తుందన్న. బికాస్ మార్కెట్ ఇప్పుడు మన హండ్రెడ్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ కలిపితేనే మనం ఒక రెస్టారెంట్ ఐటమ్స్ చేస్తున్నాం. అందులో ఏ ఒక ఇంగ్రీడియంట్ దొరకకపోయినా కాస్ట్ది క్వాలిటీ తగ్గినా సరే మనం కాంప్రమైజ్ అయితే మన ఇది మిస్ అయిపోతుంది. అవ్వకూడదు. అలానే ఇంకా భరించి మనం చేయాలి. అప్పుడు అప్స్ అండ్ డౌన్స్ కంపల్సరీ ఉంటుంది. ఇంకా You have to think on a yearly basis, not monthly basis. కార్తీక మాసం వస్తుంది, సంక్రాంతి, కార్తీక మాసం, హలీం సీజన్ లో అసలు మన ఫుడ్ ఎవరు చూడదు. బికాస్ రంజాన్ అప్పుడు అంటే మాకు బిర్యానీ కొంచెం పుష్ అవుతుంది. బట్ చాలా ఉన్నాయి ఎట్లాంటి వర్షాకాలం. ఈ లాస్ట్ ఇయర్ వర్షాలు మస్తు పడ్డాయి. మేలోనే వర్షాలు పడి ఇప్పుడు మా పరిస్థితి మేమేం చెప్పాలి. అదే చూడు, ఇప్పుడు మనం ఇయర్లీ బ్యాంబూ బిర్యానీ మాది ఫేమస్. అప్పుడు మనకి ఫ్లడ్స్ బాగా ఎక్కువ వచ్చింది మధ్యలో, అప్పుడు మొత్తం క్లోజ్ అయిపోయింది. వీ హ్యాడ్ టు స్టాప్. బ్యాంబూ రైస్ స్టిక్స్ దొరకలేదు, బ్యాంబూ స్టిక్స్ లేవు. అలానే వేరే బ్రౌన్ కలర్ లోపల రసం లేని యంగ్ గ్రీన్ స్టిక్స్ లేవు. అలానే మనం వేరే స్టిక్స్తో చేసినది రాదు. ఇంకా వన్స్ నెగటివిటీ స్టార్ట్ అయిందంటే ఇంకా డన్. మీరు ఐ థింక్ మీరు కూడా ఎంజాయ్ చేశారు. yes fantastic, very nice.
థ్యాంక్స్ అలాట్. నా పాయింట్ ఏం లేదు, ఇట్స్ ఆల్ అబౌట్ అవును. మార్కెట్ కి అంతే. ఎంతవరకు మనం హెల్ప్ చేయగలుగుతాం, కొత్తగా వచ్చే బెడ్డింగ్ స్టేజ్ లో ఉన్న ఎంటర్ప్రినర్స్ రావాలనుకున్న వాళ్ళకి ఇన్పుట్స్ ఇద్దాం అనేది ఐడియా. కానీ రావాలి, Yes, దట్ ఈస్ ద రావాలి. థింగ్. ఎంటర్ప్రైజ్ రావాలి. కొత్త వాళ్ళు రాకుంటే ఇప్పుడు మేము చెప్పింది ఇట్స్ నాట్ లైక్ మా కష్టాలు మేము చెప్పినాం, కానీ దెర్ ఇస్ బోత్ సైడ్స్. అంటే నా పాయింట్ అదే, మన వ్యూవర్స్ కూడా ఎలా ఉంటదంటే వీళ్ళకి ఆల్రెడీ లెగసీ బ్రాండ్స్, సెకండ్ జనరేషన్, అసలు ఎక్కడో అసలు నెక్స్ట్ లెవెల్ లో Cloud9 లో ఉంటారు అనేది అనే feeling ఉంటది thought process. ఏమి లేదు. ఈ బొక్కలని ఎలా ఉంటాయి. మా కష్టాలు మీ కష్టాలు అయ్యి same. అంటే బ్రాండ్ తెచ్చిన తర్వాత ఒక ఎత్తు అంటే మెయింటైన్ చేయడం కూడా ఇంకో Yeah, ఎత్తు. ఈ ఇప్పుడు, కాంపిటీషన్ దాంట్లో అది We cannot Competition dip. is again, again. Cannot మనం Competitions కాంప్రమైజ్ అవ్వలేం again. క్వాలిటీలో. అంతే. అట్ ద సేమ్ టైం ఆ ఎంటర్ప్రినర్షిప్ జీల్ తో కాంపిటీషన్ ని హ్యాండిల్ Handle చేయాలి. చేయాలి. టీమ్ బిల్డింగ్ handle లో it, హ్యాండిల్ yes. చేయాలి. ఇప్పుడు స్కేలింగ్ చేయాలి అంటే ఆ థాట్ to build a ప్రాసెస్ team, కొత్తగా yeah. అలవాటు చేసుకొని రావాలి. స్కేలింగ్ అలవాట్లేంది లేదు, Burn అలవాటు కావాలి. అలానే ఇప్పుడు మనం ఇప్పటికిప్పుడు మనం బ్రాంచ్ పెట్టాం అనుకోండి, వీ హ్యావ్ ఫుల్ కంట్రోల్ అపాన్ ఇట్, వీ కెన్ డూ లెఫ్ట్ అండ్ Manage రైట్. it, yes. అది మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు. బట్ దిస్ బ్రాండ్ మా ఫాదర్ అయినా సరే దట్ ఈస్ 1 హార్డ్ వర్క్. అవును. దాన్ని మనం ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చేయాలో అనేదే. అబ్సల్యూట్లీ. ఒకటే ఇట్స్ వెరీ సింపుల్. ఇప్పుడు మీరు కొత్త ఇల్లు కట్టుడు అల్కగా, రెనోవేషన్ చేసుడు సేమ్ అవుట్కమ్కి రావాలంటే మీకు డబుల్ ఖర్చు అవుతుంది. సో ఇట్స్ హౌ యూ బిల్డ్ ఇట్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. Really, Fantastic. థ్యాంక్ యూ అనుష. That fun was good.